श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबनवांबुज्वलकरांबुज शारद चंद्र चंद्रिकाडंबर चारुमूर्ति प्रकट स्फुट भूषण रत्नदीपिका चुंबित दिग्विभागन सुसुक्ति विविक्त निज प्रभाव भावांबर वीधि विश्रुति विहार मम कृपचूडु भारती। సచ్చరిత్ర 615వ జ్ఞాన యజ్ఞంలో సచ్చరిత్ర అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో అందులో ఏవైతే చెప్పబడ్డాయో వాటిని మననం చేసుకోవడం వల్ల మనకు అద్వైత సిద్ధి కలుగుతుందని నిన్న మనం గుర్తు చేసుకున్నాం. దాన్ని ఇంకొక 3 రోజుల వరకు, ఈరోజు 2వ రోజు మననం చేసుకుందాం. ఈ అద్వైత సిద్ధి అనే దాని గురించి నిన్న కొద్దిగా మననం చేసుకున్నాను. అదొక రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి తృప్తికరమైనటువంటి ఆనంద స్థితిలో ఉండడము అంతే. అంటే ఏది జరిగినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖపడుతున్నా, ఏ స్థితిలోనైనా మర్చిపోకుండా ఉండాల్సింది ఎవరిని? భగవంతుడిని. బాగా చెప్పాలంటే భగవంతుడి అంటే పదం కంటే గురువు. ఆ గురువు ఏది జరిగినా అండి ఇంత కష్టమానండి, గురువుగారు చేసుకుందని సేవ అయిపోయా, సుఖం వచ్చింది అది నా గురువుగారు ఇచ్చారండి అంతే. కాబట్టి ఈ రకంగా కష్టం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, ఇంకోటి కానీ ఏది వచ్చినా మనిషి ఆనందంగా ఉండడం. దానికి ఆ ఆనందానికి కారకులు ఎవరు? గురువే. ఇంకోటి కూడా గుర్తు చేసుకోండి, నేను మననం చేసుకున్నది అదేమిటంటే, అలాంటి స్థితి నీకు ఎట్లా వస్తుంది అంటే, గురువుని ఎప్పుడైతే నువ్వు అలా ధ్యానం చేస్తావో, గుర్తుపెట్టుకుంటావో, అప్పుడు నువ్వే కాదు భగవంతుడివి. నీలోనే ఆత్మస్థితి ఉంది, నీవే భగవంతుడు కాదు, నీ ఎదుటిగా ఉండేవాడు కాదు, నీకంటే చాలా తక్కువ వాడు కూడా వాడు భగవంతుడే. అందుకనే మీరు చాలా సందర్భాల్లో వినుంటారు, రామకృష్ణ పరమహంస వారు చెప్తుండేవారు, ఒకరికి ఎవరో ఒక వ్యక్తి బిచ్చం వేస్తున్నాట, బిచ్చం స్వీకరిస్తున్నాట. ఆయన అన్నాట, ఇద్దరూ నారాయణ స్వరూపులే అన్నాడు. అంతే. అంటే ఇచ్చేవాడు అమ్మా ఆయన దేవుడండి, ఎంతో ఉదారుడండి, డబ్బులున్నాయి కాదండి, కాదండి, ఇచ్చేవాడు భగవంతుడే, తీసుకునేవాడు కూడా భగవంతుడే. ఇప్పుడు ఆ రకంగా ఆలోచన ఉన్నదనుకోండి, అది అద్వైత స్థితి. అద్వైత స్థితి ఎప్పుడు వస్తుంది? గురువు మీద ధ్యాస పెట్టుకున్నప్పుడే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అద్వైత స్థితి వస్తుందో అప్పుడు పరిపూర్ణంగా వాడి జీవిత కాలం ఉన్నంత వరకు ఒక మనిషికి అది సాధ్యం. మిగతా జీవులు బతుకుతాయి కానీ అవి నియమింపబడతాయి, ఇంకా అది వేరే దానికి ఇంకొక మార్గం లేదండి, అంతే. అది సుఖం కానీ కష్టం కానీ అంతే. ఆ రకంగానే మనిషి కాదండి, ఇంకా ఏదో 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 సంపాదించాలి, ఇంకా ఏదేదో బాగుపడాలని ప్రయత్నం చేస్తాడు, ఆశపడతాడు, మోహపడతాడు, కోపాలు వస్తాయి, తాపంలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వీటన్నిటినీ ఏదో రకంగా ప్రయత్నం చేసి తప్పించుకోవడానికో లేదా ఇంకోటి చేస్తారు. అది ఎప్పుడండి? కష్టం వచ్చినప్పుడే. అందుకని చెప్తున్నాను, భీమాజీ పాటిల్ అనే వ్యక్తి కోటీశ్వరుడు అండి. మీరు సత్యత చాలాసార్లు చదివారు. కోటీశ్వరుడు ఆయన. ఆ కోటీశ్వరుడు అయినటువంటి వాడికి ఏమొచ్చింది? క్షయరోగం వచ్చింది. ఏ వయస్సులో? 42 ఏళ్ల వయస్సులో. జాతకాలు చూసి చెప్పారట 45 కంటే బతకడని. ఉన్న ఆస్తి పాస్తి హోదా అన్నీ చూసుకున్నాడు, పలుకుబడి బాగా ఉంది, ఏం ఉపయోగపడ్డాలే. ఏమిటి? నేను ఎంతమందికి ఎవరెవరికో ఎన్నో సహాయాలు చేశాను. చాలామంది అనుకుంటారు ఏంటంటే, మేము ఎంతోమందికి సహాయపడ్డాం కదండి, మేము ఎంతోమందికి సహాయం చేశాం కదండి, మా వల్ల ఎంతోమంది బాగుపడ్డారు కదండి, మాకి బతికిందండి, ఏంటి ఇట్లాంటి కష్టం మాకే రావాలా అనుకుంటారా లేదా? అలాగే అనుకున్నాడట భీమాజీ పాటిల్. అందుకని సచ్చరిత్ర మననం చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. మన వ్యావహారికంలో మనం ఏది అనుభవిస్తున్నామో అవి దాదాపుగా అది బ్లూ ప్రింట్ లాగా వస్తాయి. అప్పుడు కాకపోతే 100 ఏళ్ల క్రితం భీమాజీ పాటిల్, ఈరోజు ఇంకొకరు అంతే. కానీ దీనికి సమాధానం చిక్కుతుందండి మనం కనుక మెల్లగా ఆలోచిస్తే. అదే సచ్చరిత్ర ద్వారా తెలుసుకోవాల్సింది. అంత కష్టంలో ఉన్నప్పుడు, అంత బాధల్లో ఉన్నప్పుడు ఎందుకు భగవంతుడు ఇట్లా చేస్తాడు? ఇంకోటి అనుకున్నాట, చూడండి అద్వైత స్థితిలోకి రావడానికి చూడండి ఎంత స్థితి వస్తుందో. రాదు మామూలుగా అద్వైత స్థితి. అట్లాంటి స్థితిలో రావాలంటే ఎంత సాధన కాదమ్మా,
పరిపూర్ణంగా మహాత్ముల యొక్క అనుగ్రహం ఉండాలంతే. అది రుణానుబంధమే అంతే. సాధన చేస్తే అద్వైత స్థితి రాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. మేము ఎంతో కష్టపడుతున్నామండి, మేము ఎంతో నిష్టగా ఉన్నామండి, మేము ఎంతో ఆచారాలతో ఉన్నామండి, మాకు అద్వైత స్థితి రావడం ఇదంతా ఒట్టిమాట. నువ్వు ఏమైనా చేయి, అది నీవు మహాత్ముల యొక్క గురువుల యొక్క ఆశీర్వచనం సాంగత్యం వలనే లభిస్తుంది. అందుకని ఆ వ్యక్తి భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఎంతటి గొప్పగా ఆలోచన చేశాడంటే, ఎందుకు నాకు కష్టం ఇస్తున్నాడు. ఇంకోటి అనుకున్నాడట, నేను కూడా అనుకుంటా, భగవంతుడు కష్టాలనే గుర్తుకొస్తాడు ఎందుకో, సుఖంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదే. ఆయనకి రాలే, ఉన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. నాకు చాలా చెడ్డ గుణం ఉందని ఈ తల్లి చెబుతుంటుంది ఎప్పుడు. అట్లా కొంతమంది చెప్పుకుంటారు మహానుభావులు, వాళ్ళ మంచి గుణాలు చెప్పుకుంటారు కానీ చెడు గుణాలు చెప్పుకోరు. అట్లాగే ఆ భీమాజీ పాటిల్ అనుకున్నాడు, అవును ఈ సుఖంలో నాకు ఎక్కడ దేవుడు గుర్తుకు రాలేదు, ఇప్పుడే గుర్తుకొస్తున్నాడే. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందమ్మా అంటే మీరు కానీ నేను కానీ అందరం పెద్దవాళ్ళం, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏమనిపిస్తుంది, సావురాదేంటి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్, సావురాదు ఎందుకు, ఎంతమందిని బాధ పెట్టాలి, చూడు ఏం లాభం, బతుకుండి. ఎవడన్నా పలకరించేవాడు ఉన్నాడా, అప్పుడు బాగా ఉన్న రోజులు అందరూ పలకరించేవాళ్లే, పలకరించకపోతేనే అది. మరి ఈ రోజున చూడండి లాభంలో దూరం నుంచి పోతుంటారు. మరి ఈ స్థితి ఉన్నప్పుడు బతికెందుకురా అనిపిస్తుంది. భీమాజీ పాటిల్ అనే వ్యక్తి కోటీశ్వరుడు ఇట్లా అనుభవిస్తుంటే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను, ఇంతకుముందు ఈ కథ మీకు చాలాసార్లు గుర్తు చేశా. ఇప్పుడు 615వ జ్ఞాన యజ్ఞంలో అద్వైత సిద్ధి అన్నారే, దాన్ని అన్వయం చేసుకుంటూ ఈ వ్యక్తి అద్వైత సిద్ధి పొందాడు. ఎలా పొందాడు, అందుకు చెప్తే ఎలా పొందాడు. ఇంకొకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అద్వైత స్థితిని పొందేదానికి కూడా ఓ రకంగా వారికి పరిపక్వత రావాలి, అంటే టైం రావాలంటారు చూడండి. టైం రావాలి, టైం వస్తే కానీ కాదు. అట్లాంటి మహాత్ముల యొక్క సాంగత్యం కలిగట అనేది చాలా అదృష్టం, అది చాలా అదృష్టం. అది ఎప్పుడు వచ్చింది, ఎవరో చెప్పారట, షిరిడీకి పోయా. ఎందుకు పోవాలి, కష్టాలు పోగొట్టుకోవడానికి కాదట, రోగం పోవాలి. రోగం పోతే మామూలు స్థితికి వస్తాను కదా, మామూలు స్థితికి వస్తే మామూలే కదా అని ఆలోచనతో, ఆయనకి ఎవరు తెలుసు, ఎక్కడుంటాడు ఆయన, షిరిడీలో ఉంటాడు. సాయిబాబా ఆయన పేరు. ఆ సాయిబాబాకి ఎవరు తెలుసు, ఇగో మీ బాబాయ్ కొడుకున్నాడుగా, ఎవరైనా చందోర్కర్ తహసీల్దార్, ఆయనకి చెప్తే ఆయనైతే రికమెండ్ చేస్తాడు. ఆయన చాలా సన్నిహితుడు ఆయన. ఓసారి జాబు రాద్దాం. చాలా వివరంగా రాశాడండి హేమాడిపతి సచ్చరిత్రలో. చాలా ఒరే ఎంతోమంది వచ్చి చూస్తున్నారా, ఎవరు ఏం సాధ్యం లేదు, వైద్యులంతా అయిపోయిందంత, నువ్వన్నా ఒకసారి వచ్చి నన్ను చూస్తే ఇంకా నాకు తృప్తిగా ఉంటుంది, లేదు చనిపోతాను అని అన్నమాట. అంటే అప్పటికి బాబా గురించి లేదండి, ఆలోచన రాలే. చూడండి అప్పటికి రాలే. అంటే నువ్వు వచ్చి నన్ను చూస్తే, కొంతమంది చూడండి ఆయన వచ్చి చూస్తే చచ్చిపోతాడంటారే, అట్లా రాయించాడటండి జాబు చందోర్కర్ గారికి భీమాజీ పాటిల్. చూడండి టైం వచ్చింది. చందోర్కర్ తహసీల్దార్, బాంబే దగ్గర ఉంటాడు. ఈయన కోటీశ్వరుడు. ఏ డాక్టరో ఏ హాస్పిటల్తో ఎక్కడెక్కడో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వలేడా. ఆ వ్యక్తికి, బాబాయ్ ఎందుకు ఇట్లా దావు రాశావయ్యా, ఎందుకు ఇంత దీనంగా బాధపడతావు, వద్దు, నా గురువుగారు ఉన్నారు, షిరిడీలో ఉంటాడు ఆయన, ఆయన దగ్గరికి నువ్వు వచ్చేసాయి, నేను ఎక్కడికి వస్తా. చూడండి ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరే మీరు రండి, నేను కూడా వస్తాను అంటారే, అట్లాగే ఆయన దగ్గరికి నేను వస్తాను, సాయిబాబా దగ్గర షిరిడీకి, నువ్వు వచ్చేసాయి. అక్కడ బాబా నీకు తప్పకుండా రోగ విముక్తి కలిగిస్తాడు. ఇది చూడండి, ఇది ఇప్పుడు మనం వింటున్నటువంటి కథ అంతా కూడా ఎట్లా ఉందంటే, ఆ టైం వచ్చేసింది. టైం అందుకని కొంతమంది నేను కూడా అడుగుతుంటా, అమ్మా శారీరకంగా చాలా బాధగా ఉందమ్మా, 70 ఏళ్ళు కాళ్ళ నొప్పులు, ఆ డాక్టర్ దగ్గరికి రండమ్మా మీరు, నేను వస్తానంటారు, అంతే కదా. అలాంటి ట్రీట్మెంట్ ఎప్పుడు అడుగుతా. కానీ అక్కడ చందోర్కర్ గారు ఎక్కడ కూడా ఏ సలహాలో కూడా ఎక్కడ కూడా ఎవరి పేరు చెప్పాడు, డాక్టర్ పేరు చెప్పలే, ఇంకొక సలహా చెప్పలే, ఆయుర్వేదము హోమియోపతి ఏమీ లేదు. నువ్వు షిరిడీకి రా, షిరిడీకి వస్తే ఏముంటుంది అక్కడ హాస్పిటల్ ఉందా, అక్కడ డాక్టర్ ఉన్నాడా, ఎవరున్నారు అక్కడ, ఎవరు లేదే. కానీ అప్పుడు వస్తానయ్యా, నువ్వు చెప్పావు కదా,
ఎవరయ్యా ఆయన కనుక్కున్నాడు? ఆయన మహాత్ముడండి. చూడండి, ఆలోచించండి. అంటే అది ఆయన మీద దృష్టి కలిగేటువంటిది కూడా మనకు టైం రావాలి. అప్పుడు ఏం చేశాడు? ఇంకా అందరికీ చెప్పేశాడట, ఒరే వెళ్ళిపోదాం. అందుకని షిరిడి దారి పట్టాడు అంటాడు హేమాడిపంత్ గారు. అదొక దారి, నిజంగా అదొక మార్గం. ఆ మార్గం అంటే అక్కడ ఏమైనా హాస్పిటల్ ఉందా, డాక్టర్లు ఉన్నారా, ఎవరు? ఆయన రక్తం కక్కునేవాడటండి అర్ధగంటకు ఒకసారి. ఉపన్యాసం చెప్తుంటేనే అద్వైతం గురించి గంటల తరబడి చెప్పొచ్చు, కానీ రోగం గురించి అర్ధగంట సేపు ఉపన్యాసం చెప్తే వద్దు సార్, ఆ బాధ వద్దు, మీరు పడవద్దు, నాకు చెప్పొద్దు అంటారు. ఆ రోగం అనుభవించేవాడే తెలుస్తుంది ఆ బాధ ఏదో. మరి అంత కష్టపడేవాడట. ఒక 5-6 మందిని తీసుకొని సేవకుల్ని వచ్చాడు షిరిడీకి. మంచంలో మోసుకొని తీసుకొని వచ్చారట, వెహికల్లో తీసుకొని వచ్చి. చివరికి బాబా ఉండేటువంటి తెలుసు కదా, ద్వారకా మాయి. అందుకని ఈరోజు తల్లితో మాట్లాడుతూ ఆ రోజుల్లో ఎట్లా ఉండేది షిరిడి 30-40 ఏళ్ల క్రితం, ఇప్పుడు షిరిడి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఏ శాన్ ఫ్రాన్సిస్కోలోనో, ఏ న్యూయార్క్లోనో, ఎక్కడో ఉన్నట్టుగా అంతంత వైభవపేతమైనటువంటి సౌకర్యాలు, ఓ బ్రహ్మాండ సెక్యూరిటీలు అన్నీ. మేము మా 2 పిల్లలతో అప్పట్లో 81లో పోతే ఎక్కడికి షిరిడీకి పోయినాం. సాఠేవాడ అనే పేరు మీరు వింటారు, పుస్తకాల్లో కూడా ఉంది. సాఠే అనేటువంటి ఆయన మొట్టమొదటి కట్టించాడు. అప్పటికి ఇంకా అది పడగొట్టలే, ద్వారక ఉగ్రస్థానికి ఎదురుగానే ఉంది. అక్కడ మాకు అక్కడ ఇచ్చేది ఆ సాఠేవాడలో మేము ఉన్నాం. పిల్లలతో పడుకోవడం 3 రోజుల పాటు. ఎంత నిజంగా, అదే సమాధి మందిరానికి వెనక, గురుస్థానికి ఎదురుగా. నిజంగా ఎంత అదృష్టం అండి. అదే పొద్దున్నే లేవంగానే కాగడహారతి వినిపిస్తుంటుంది. మా అబ్బాయి అయితే అప్పటికి నెలల పిల్లవాడు, వాడిని సమాధి మందిరంలో తీసుకుపోతే అదే పిల్లవాడు కదా, తీసుకుపోయి ఒళ్ళోకి పడుకోబెట్టారు. ఇది బాబా విగ్రహం. నిజంగా ఈ రోజుల్లో వీలవుతుందా ఎవరికైనా? అదే ఆ వైభవమే, అది వైభవం అండి, ఇది వైభవమా అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎందుకండి మరి ఆ వైభవము, ఆ తృప్తి, ఆ ఆనందం లేదు కదండి. ఇప్పుడు షిరిడీకి వెళ్ళాలా, మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఎందుకు సార్ మా గుడి బాగుంటుంది సార్, మీకు అట్లాంటి పాలిటిక్స్ ఏముండవు సార్ మీరు. కానీ నువ్వు ఏ గుడికైనా అది షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ క్షేత్రంలో బాబా నడిచాడు. కళ్యాణి గారు, చంద్రశేఖర్ గారు ఈ ఇంట్లోనే ఉన్నాడు, కానీ సైదాబాద్లో లేరుగా, పోతారేమో తెలియదు. ఇక్కడ నడవడం, ఇక్కడ ఈ స్థలం కానీ అది కాదు కదమ్మా. అట్లాగే బాబా అనే వ్యక్తి, సాయిబాబా అనే పిలువబడిన వ్యక్తి, ఆ రహత నిమగాముక మధ్యలో ఉండే షిరిడి అని చిన్న పల్లెటూరులో పైన ఒక చోట లేడు ఆయన. ఒక చోట మీన్స్ కొంతమంది మహాత్ములు ఎట్లా ఉంటారంటే, ఆయనండి ఆ నాంపల్లిలో అక్కడ కూర్చుంటాడండి, అంతే, ఎక్కడికి రాడండి. అక్కడి నుంచి బయటికి ఎక్కడికి పోడండి, అక్కడే ఉంటుంటాడు, అక్కడికే తిరుగుతుంటాడు, అక్కడే అంతే. కానీ బాబా అట్లా కాదండి. ఆ చుట్టుపట్ల పొలిమేరలలో ఎక్కడికి దాటిపోలేదు, పొలాల్లోకి పోతే పోతాడు. ఆ ఊళ్ళో మాత్రమే అన్ని ఇళ్ళ దగ్గరికి పోతూ వస్తుండేవాడు తప్ప ఎక్కడికి పోలేదాడు. అంటే అన్నీ తిరుగుతుండేవాడు. ఉండడం, పడుకోవడం, స్నానం చేయడం అంతా మాత్రం ద్వారకామాయి ఆయన అన్న పేరు. అది ఇది మసీదు కాదు, ద్వారకామాయి అని ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నా. అది నిజంగా తల్లి ఒడి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, మననం చేసుకుంటున్నామంటే ఎక్కడున్నాము? ద్వారకామాయిలో ఉన్నాం. ఇది ఏదో శైలజ ఆర్కేడు ఏదో పేర్లు ఉన్నాయి, కానీ మన మనస్సులో మన దృష్టి, మన భావన ఎలా మనం ద్వారకామాయిలో కూర్చున్నాం. అలా కూర్చున్నప్పుడు ప్రశాంతత, అద్వైత స్థితి అంటే ఆ సిద్ధి ఏదైతే ఉందో, ఆ ఆనందం ఏదైతే ఉందో, తృప్తి ఏదైతే ఉందో, అమ్మ ఒళ్ళనికి కడుపులో ఉన్నంత కాలం మనకు తెలియదు. ఆ తర్వాత 1, 2 నెలలు, 3 నెలలు కదండి, సంవత్సరం వరకు అమ్మ ఒడే కావాలి. కనిపించలేదనుకోండి మా అమ్మ అని కూడా పరిగెత్తుతాం. అది ఏందండి? అది ఎవరు చెప్తారండి? ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా? లేదే. అలాంటి తల్లండి అమ్మ. బాబా సచ్చరిత్ర గుర్తుపెట్టుకోండి. అంటే మన నమ్మకం అలా ఉండాలి. నేను సచ్చరిత్ర మననం చేసుకుంటానంటే బాబా ఒళ్ళో అంటే ఇప్పుడు మా అమ్మ ఒళ్ళో, మా అమ్మ అన్నాను, మా అమ్మను గుర్తుకొస్తుంటున్నా, ఆమె చూస్తున్నదండి, చూస్తుంది, ఉందా లేదే. కానీ ఇట్లాంటి భావన ద్వారా, అట్లాంటి ఆ సాయి అనేటువంటి ఆయనకు ఉండేటువంటి ఆ మహత్వ స్థితి ఏదైతే ఉందో,
ఆయన అక్కడ ఉంటే ద్వారకామాయి అంటారే, అక్కడికి ఆ రోజుల్లో రోడ్డు అంతా కూడా తార్ రోడ్డు కూడా ఏమీ లేవు, మట్టి అండి. ఇప్పుడంటే చాలా ఇదిగా ఉంది. ఆ మట్టిగా ఉండేటువంటి అక్కడ ఆ బయట కిటి మన ఇవేం లేవు కదా, తలుపులు గిలుపులు ఏం లేవు, ఇప్పటిలాగా ఏం సెక్యూరిటీ లేదు. బయట మంచంలో పడుకోబెట్టి అక్కడ పెట్టారట, లోపలికి కూడా తీసుకురాలే. మెల్లగా చందొర్కని లోపలికి వచ్చిన తర్వాత ఆయన లోపలికి తీసుకొని వచ్చారు ఆ మంచం మొత్తాన్ని. ఎక్కడికి? ద్వారకామాయిలో. ఇది జరిగినట్టుగా రాశాడు హేమాడిపన్. భీమాజీ పాటిల్ నాందేడులో బ్రహ్మాండమైనటువంటి షావుకార్ లోపలికి మంచంలో ఎత్తుకొని వచ్చారండి. అంటే కూర్చోలేడు, కూర్చుంటే పావుగంటకు అర్ధగంటకు రక్తం కక్కునేవాడు, అంత బాధతో ఉండేవాడు. చందర్కర్ గారాన్ని ఆయన వచ్చాడు, చూశాడు. కోనా ఎవరైనా అని అడిగాట. ఎవరిని? చందర్కర్ని. మా బాబాయ్ బాబా. అయితే ఏం చేయాలి? ఆయనకు చాలా కష్టం ఉంది, రోగం ఉంది, మీరు కాస్త ఆయనను అనుగ్రహించాలి. బాబా ఏం చెప్పాడమ్మా? అందుకనే సచ్చరిత్ర జాగ్రత్తగా కాదమ్మా, ప్రేమతో నేను చెప్తున్నా. దానికి ఏమి నియమాలు ఇట్లా ఉండాలి, నీ దీపాలు పెట్టి అన్నింటికంటే కూడా సహజమైన ప్రేమతో. మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, మీకు ఎన్ని ఆనందాలు కలిగినా, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ ఆయన గురించి, మీ ఆవిడ గురించి గుర్తు చేసుకుంటావో, ఎప్పుడు మా అమ్మ గురించి గుర్తు చేసుకోవాలా, ఎప్పుడు మా నాన్న గురించి గుర్తు చేసుకోవాలా, ఎప్పుడు మా ఆయన గురించి అని అన్నంగా, అట్లాగే ఎప్పుడు ఆయనే అంతే. అట్లా గుర్తు చేసుకోగలిగితే కదమ్మా. ఏం చెప్పాడు ఆయన? అరే నేనేం చేస్తారా రోగం ఉంటే అన్నాడు. చెప్పాడు పైన నేనేం చేస్తారా అని అన్ని ఏమన్నాడు తెలుసా అండి? చేసుకునే దానికి అనుభవించాలిగా. చూడండి, ఎవరు చేసుకుంటే వాళ్ళకంతా అంటారు, ఏ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అంటారు కదా. అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఈ రకంగా అవస్థ పడుతున్నా అంటే నేనేం తప్పు చేయలేదు సార్. ఎవడో నా మీద ప్రయోగం చేశాడు సార్, ఎవడో జిస్టు కొట్టింది సార్, ఎవడో ఏదో చేయలేదురా, నువ్వేం చేసావు ఈ జన్మలో చేయలేదు నాయన. నేను సార్ పర్ఫెక్ట్ సార్. మా అమ్మ కడుపున పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక్క తప్పు చేయలే, ఎవరిని ఏమనలే, ఏం చేయలే. నేను చూడండి సార్ ఎంత బాధ పెడుతున్నాడు దేవుడు. అప్పుడు వస్తాడండి దేవుడు. అరే నాయన ఈ జన్మలో పోయిన జన్మ లేదా? ఏమో సార్ నాకు తెలియదు సార్. అదే వచ్చా. తెలిస్తే మన బతుకు ఎట్లా ఉండేదో తెలియదు కాబట్టి ఈగో, దోమో, పందో, కుక్కో ఎవడికి తెలుసండి? ఏ జీవిగా ఉన్నావో ఎవడికి తెలుసండి? ఏం చేసావో ఎవడికి తెలుసండి? తెలియదు కదా. ఆ తెలుసుకోగలిగినటువంటి శక్తి కాదండి, ఆ తెలుసుకొని దానికి తగినటువంటి అంటే మార్పు చేయగలిగిన వాడు ఎవడంటే ఒక్క మహాత్ముడు, గురువే. అందుకని రాతను తిప్పి రాస్తారంటారు చూడండి, రాత తిప్పి రాస్తారే, అది దేవుడికి సాధ్యం కాదు, అమ్మకు అసత్సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? మహాత్ముడైన గురువుకే సాధ్యమవుతుంది. అది సాయిబాబాకే. బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే నేను వేరే చెప్పనక్కర్లేదండి, మనం అనుభవిస్తున్నాం కానీ చెప్తున్నా. పూర్తిగా పరిపూర్ణంగా ఆనందంగా. అంటే ఆ రాత చూడండి, ఏం బతకండి. నేను సచ్చరిత్రలో కథలు చెప్తున్నాను, మీ అనుభవాలు ఏమన్నా ఉంటే నాకు చెప్తే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు భీమాజీ కథలు అంటే ఈ ఊరికి, నేను హైదరాబాద్ అనేటువంటి ఈ ఊరికి రాజుపాలెం అనే గిద్దలూరు దగ్గర ఉండేటువంటి ఆ ఊళ్ళో మా అమ్మతో పాటు ఉంటే, మా ఆవిడ అక్కడ ఉంటే బాగా ఎన్నోసార్లు మీ ముందు నేను సిగ్గు లేకుండా చెప్పా, పారిపోయి వచ్చిన వాడిని ఊరికి. ఉద్యోగం లేదు, అమ్మాయి పుట్టి చచ్చిపోయింది ఒక ఆమె. ఆ స్థితిలో సచ్చరిత్ర చదువుకోరా నీకు ఉద్యోగం వస్తుంది అంటే మా వదిన చెప్తే, మా అన్నయ్య చెప్తే, ఇది చదివితే వస్తుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకు లేదు? నేను వీళ్ళ ఆయనలాగా కమ్యూనిస్టుని కాదు, నాస్తికుడిని కాదు. కంచి పరమాచార్యుల వారి దగ్గర దాదాపుగా 4 నెలలు ఉన్నవాడిని. చక్కగా భగవద్గీత, సుందరకాండ బాగా చెప్పేవాడిని. 701 శ్లోకాలు ఆ రోజులో కంఠస్థం వచ్చేది నాకు. అంత బాగా చెప్పాలంటే అంత ఇంకా ఎక్కడ భజన ఉంటే అక్కడే. ఇట్లా వాడిని ఏంటి అందరు అన్నారు, బంధువులు ముద్ర వేసేసారు, వీడికి రాదు ఉద్యోగం పాడరాదు, ఇంకా భజన చేసుకుంటూ బతకాల్సిందే. అట్లాంటి స్థితిలో అంటే టైం వచ్చిందంటారు చూడండి,
ఎవరి సాంగత్యం? మహాత్ముడి సాంగత్యం. అంటే సచ్చరిత్ర చదవడము, సచ్చరిత్ర వినడము, సచ్చరిత్ర మననం చేసుకోవడం కూడా సాయితో సాంగత్యం చేయడమే. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఏమండి మీరు ఇంత బాగా చెప్తున్నారండి, బాగుందండి, చాలా బాగుందండి, కానీ బాబా లేడు కదండి. అదే ఆ డౌట్, ఆ సందేహం, ఆ అనుమానం పొరపాటు కూడా మనసులో పెట్టుకోకూడదు. సచ్చరిత్ర వింటున్నామంటే ఆయన అనుగ్రహం లేనిది వినలేము. ఆయనకు ఉండేటువంటి ఆ అనుగ్రహంతో 10 నిమిషాలు విను, గంట విను, అర్ధగంట విను, 3 రోజులు విను, 30 రోజులు విను, ఆయన అనుగ్రహం ఉండి తీరాల్సింది. 40 రోజులు విన్నాం, 40 రోజులు మననం చేసుకున్నాం మొట్టమొదటిది. ఆ తర్వాత 40 రోజులు చాలా చోట్ల జరిగాయి. కానీ ఈరోజు 5 రోజులు ఎంత చేసినా ఆయన అనుగ్రహం లేదు, మనం వినలేము. అలాంటి ఆ మహాత్ముడి యొక్క కథ, ఆ పుస్తకం ఈరోజు నేను 30,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే కారణం ఆయన ఇచ్చిన భిక్షే. నేను పూర్తిగా చెప్తున్నా, ఎందుకంటే మా ఆవిడ ఎదురుగానే ఉన్నాడు, పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. అందుకని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామంటారే మర్చిపోతామండి మనం. అప్పుడు చాపల మీద చాప కూడా లేకుండా కూడా పడుకుంటే ఈ రోజున మనం ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నామే. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చామమ్మా? ఈ రోజున నాకు ఈ స్థితి వచ్చి చక్కగా ఈ తల్లి కానీ ఆ చంద్రశేఖర్ కానీ కూర్చోబెట్టి ఒక దండ వేసి నాయన చెప్పండి అని 615వ జ్ఞానయజ్ఞంలో రోజు కారు పంపించింది. ఏమో నాకు అంత ఉందా? దాన్ని అంతా ఆయన సేవకుడి కాబట్టే. అది కనుక కాస్త ఒళ్ళు పొగరెక్కిందో నాకు కూడా శాస్త్రం జరిగాయి. ఎందుకంటే ఇక్కడ మా బంధువు ఉన్నాడు, మా ఆవిడ ఉంది, పెరాలసిస్ వచ్చింది నాకు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాకు. ఈరోజు దానికి సంబంధించిన మందులు ఏవి వాడకుండా ఉన్నాను, సిమ్టమ్ లేకుండా ఉన్నానంటే నాయన నువ్వు సేవలో ఉండు, అహం పెంచుకోకు, అహం. అది ఎట్లాంటిదంటే ఒకసారి ఒక స్వీట్ తింటే మళ్ళీ తినాలనిపిస్తే షుగర్ వస్తుందేమో కానీ కాదండి, అదంతే జిడ్డు అంతే. ఒక్కసారి వచ్చిందంటే అదంతే. మమకారం వేరమ్మ, అహంకారం అమ్ము, అది డేంజర్. ఎవరు చెప్తుండేవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు, చిన్మయానంద స్వాముల వారితో తిరుగుతుండేవాళ్ళండి ఆ రోజుల్లో. ఈ మమకారం ఎట్లాంటిది అంటే ఐ ఆపరేషన్ లాంటిదట, అదంత లైఫ్ డేంజర్ కాదుగా. అహంకారం ఎట్లాంటిది అంటే హార్ట్ ఆపరేషన్ లాంటిదట. ఏమో తీసుకొచ్చిన తర్వాత 4 రోజులుగా టప్ అంటాడు. కాబట్టి అహం చాలా ఇదండి. నాకు అహంకారం లేదు సార్, ఉంటుంది. అది అమ్మో, అసలు అహంకారం లేదు అనేవాడికి అహంకారం ఉంటుందేమో. ఈ మమకారం అట్టగానే మెల్ల ఏం పిల్లలో, ఏం భార్యో, ఏం భర్తో, బాబా అయిపోయిందిరా నాయన, చక్కగా మేరీ రసన ఇంకొచ్చే అప్పటికన్నా ఈ అహంకారం ఎట్లా కాదండి, అమ్మో చాలా. అందుకని అహంకారము ఏ కారణం చేతనైనా పూర్వజన్మ నుంచి నువ్వు అనుభవించాల్సిందే. కానీ తెప్ప రాయగలిగిన వాడు మహాత్ముడు ఒక్కడే, గురువు ఒక్కడే. అట్లాంటి వారు సాయిబాబా. నేనేం చేస్తానురా అంటే, అవునయ్యా నువ్వేం చేస్తావంటే ఇంకా నేను ఎక్కడికి పోవాలి అని చందోర్కరు, బాబా నేను చెప్తే వచ్చాడయ్యా మా బాబాయ్, అయితే నన్నేం చేయమంటావురా అంతే. ఎప్పుడు చూడండి రికమెండేషన్తో ఉద్యోగాలు వస్తాయేమో, లేదా ఏదైనా బిజినెస్లో షేర్లు వస్తాయేమో, కానీ మనకు అద్వైత సిద్ధి మాత్రం రాదు. నీ వ్యక్తిగతంగా నువ్వు శరణాగతుడి కావాలి అంటే మానసికంగా పూర్తిగా నువ్వు తప్ప వేరే దిక్కు లేదనడం కాదండి, ఇంకా ఆ స్థితికి పూర్తిగా అనుభవించాలి. ఆ మాట చందోర్కర్కి బాబా చెప్తుంటే విన్నాడు, చెవుడైతే లేదుగా. అర్ధగంటకోసారి రక్తం కక్కుంటున్నాడే, క్షయరోగం వచ్చిందే కానీ లేదు కదా, చెవుడుంది లేదు కదా, విన్నాడట. బాబా నేను అనుభవించాలా? అనుభవిస్తా, చూడండి అనుభవిస్తా, కానీ నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటా. నువ్వు ఏం చేయమంటే చేస్తా, తిను, తాగు, కూర్చో, పడుకో, ఇక్కడ పో, ఇక్కడ అంతే. నువ్వు ఏం చేయమంటే చూడండి తను అంటాను, చూడండి స్వామి మీరు ఏం చెప్తే 10 నిమిషాల తర్వాత ఇక తలకాయ లేదా ఇక్కడ ఉండమంటుంది అండి, ఇంత నా వల్ల అవుతుందా, మళ్ళీ మారిపోతుంది. మనం అంటాం కానీ మాట అంటాం కానీ ఆ మాటను నిలబెట్టుకొని దాని ఆచరణలో పోవడమే జరుగుతుంది ఎక్కువ. కానీ ఎప్పుడైతే బాబా చరిత్ర చెప్పా కదండి, ఏది
అద్వైత సిద్ధి కలిగిస్తుందని. అలాంటి టైం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరిదే భీమాజీ పాటిల్ అనుకున్నాడో, బాబా అంతే, నాందేడుకు పోయి నీ దగ్గర విభూతి తీసుకొని పోయి ఇంకో నీకు ఏమొద్దు, నీ నోటి నుంచి ఏం చెప్తా చేస్తా అంతే. ఇక చందోర్కాడు ఎందుకు మళ్ళీ రికమెండేషన్ ఇచ్చిన ఆయన? అక్కర్లే, నాకెవ్వరు లేరు. ఎన్నిసార్లు ఎంతమంది నేను కూడా అనుకుంటా, నీవే తప్ప వితప్పరం బెరక నింపంగా రావే ఈశ్వర, ఇవన్నీ స్తోత్రాలు బ్రహ్మాండంగా చెప్తాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టాం. భీమాజీ పాటిల్ అనే వ్యక్తి మనసులో అనుకున్నాటండి. మనసులో అనుకున్నది ఆయనకంటే తెలుస్తుందండి. అదే మహాత్ముడైన వాడు, గురువు అయినటువంటి సాయిబాబా మన మనస్సులో ఏముందో అది దాంట్లో ఎంత పర్సంటేజ్లో ఎంతవరకు శరణాగతుడు అవుతాడో మానసికంగా ఆచరణలో పెట్టగలుగుతాడో అది కూడా చెప్పగలుగుతాడు. అది అందరికీ సాధ్యం కాదమ్మా. అందుకని ఈమె అంటుంది, ఆయన అంటాడు ఎంతమంది గురువుల దగ్గర ఎన్ని మాటలన్నా ఆ తర్వాత తప్పించుకొని పోయిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా, ఎన్ని చరిత్రలు చెప్పడం లేం మనం. కానీ బాబాకు తెలుసు. సరే, కానీ భీమాజీ పాటిల్ ఎప్పుడైతే అట్లా ఆ మార్పు వచ్చిందో మనసులో, సరే భీమాబాయి ఇంట్లో పోయి ఉండిపో. మీకు ఈ కథ అంతా చెప్పాలని 2-3 కథలు మననం చేసుకోవాలని. భీమాబాయి ఇల్లు ఎట్లా ఉందండి అంటే, ఇప్పుడు లేదు, అది ఉందో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళ పిల్లలు ఎవరో పందికొక్కులు తిరుగుతుండేవటండి అమ్మ, పగలు పూట. అంతటి నేల, ఒకటే రూము, ఆ చాలా బీదామట, కూలీ చేసుకుంటూ బతికేదట. ఆమె ఇంట్లో ఈయన పోయి ఉండాలట. ఎవరు? ఈ కోటీశ్వరుడు, ఈ భీమాజీ పాటిల్. నీవేం చెప్తే అది చేస్తానన్నా కానీ స్వామి, ఇది మాత్రం నాకు చెప్పకు, ఇది మాత్రం చెప్పకు, ఇంకెక్కడ చెట్టు కింద పడుకోమంటే పడుకుంటా అని నేనైతే చెప్పిండేవాడు. అంతే కదమ్మా. ఏంటి ఇదా నా స్థితి? ఏంటి? మంచం మీద పడుకోవయ్యా బాబు, పక్కన వేసుకుంటే పడుకుంటానే. నాకు సేవకులున్నారే, నన్ను పోయి భీమాబాయి ఇంట్లో పడుకోమంటావా? ఏమవుతుందమ్మా? అది చెక్ అంటారు చూడండి, ఏదో చెస్లో ఆడుతున్న వాళ్ళకు అట్లా చెక్ చేశాడు. ఏమన్నాడు తెలుసా భీమాజీ పాటిల్? బాబా నువ్వేం చెప్పావో చేస్తా అంతే. 7 రోజులు ఉన్నాడటండి భీమాబాయి ఇంట్లో. భీమాజీ పాటిల్ కోటీశ్వరుడు. చందోర్కర్ అందరు వెళ్ళిపోయారు, పొమ్మన్నాడు అంతే. ఇక సేవకులు ఎవ్వలేరు. మెల్లమెల్లగా రోజుకు రక్తం కక్కోవడం మానిపోయింది, పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది భీమాజీ పాటిల్. అక్కడ బాబా అన్నది ఏంటి? బాబా దగ్గరికి వచ్చాడు. సరే 2 కళలు వచ్చాయి. ఆ విషయాలన్నీ ఇక్కడ కాస్తంత ఆలస్యం అవుతుంది, చెప్పలేను సందర్భంగా. ఇప్పుడు ఎన్నోసార్లు మననం చేసుకున్నాం. మీద చాలా గొప్పదండి నిజంగా. ఆ కళలో కూడా చాలా అంతరార్థం చాలా ఉంది. సరే, ఇప్పుడు ఈ అద్వైత స్థితికి అట్లాంటి ఆ కళలు పొంది చివరికి అనుభవాలు పొందినవాడు బాబా దగ్గరకు వచ్చి ఏమడిగాడండి? బాబా మీ వలన నేను పూర్తి ఆరోగ్యవంతుడైనాను, ఇంకా వయస్సే ముగిపోలే, 43, 44. మరి నా స్థితికి నేను వచ్చేసాను. మీకేం కావాలో చెప్పండి, మీకేం చేయమండి. మీకు ఇప్పటిదాకా మీరు ఏం చెప్తా చేస్తా అన్నా, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి, నేను పూర్తి ఆరోగ్యవంతుడైనా, మరి కావాలో చెప్పండి అని బాబాని అడిగితే, అదండి మహాత్ముడు గురువుకుండే గొప్ప గుణం. మనం నమ్మినటువంటి, మనం నమ్మలేదండి, మనం లాక్కున్నాడు ఆయన అంతే. మనం అదృష్టవంతులమే కానీ మనం కష్టపడలే ఆయన దగ్గరికి రావడానికి. నేనైతే కష్టపడలేదమ్మా, మీరు ఏమైనా కష్టపడ్డారని నాకు తెలియదు. షిరిడి పోవడానికి కానీ బాబా, నిజంగా ఇది నా పరిస్థితి. మరి అట్లాంటిది ఆయన లాక్కోవడం వల్ల, సత్యత చదువుకోవడం వల్ల, ఇట్లాంటి వాళ్ళ సాంగత్యం వల్ల ఇది వచ్చింది. కష్టపడ్డానా నేను? అట్లాగే ఎవరైనా చూడండి, ఆయన అనుగ్రహం అంటే, రుణానుబంధం ఉంటే అంతే. వద్దు పోనాయనా నువ్వేంది ఏ ఫకీరు ఎందుకు వచ్చిన గోళ మా ఎంబడి పడతావంటే వదిలిపెట్టాడుగా, వదిలిపెట్టాడు. అదండి ఇట్లాంటి రుణానుబంధం కలిగినటువంటి మనం సత్యత ద్వారా ఒక స్థితిని పొంది తీరుతావంతే. ఒక్కసారి ఒక మాట ఒక గురువుగారు అన్నారంటే ఆ పని అయి తీరాలండి అంతే. కానీ బాబా చెప్పినట్టుగా ఆ స్థితి ఆయన పొందాలి. ఎవరు? భీమాజీ పాటిల్. అడిగాడు, ఏమని? నీకేం కావాలి బాబా అని అడగొచ్చుగా. మరి అయ్యా ఫస్ట్ ఫ్లోర్ కట్టి నాన్న, సరే నేల బాగలేదు. ఏ రోజు? ఇప్పుడు నేను చెప్తున్నది ఎప్పుడు? 1912, 13 సంవత్సరాలలో 1912, 1913 అప్పటి కథ ఇది. కోటీశ్వరుడినా ఏమన్నాడండి బాబా? అది
మనం నమ్ముకుంటున్నామే, మనం మననం చేసుకుంటున్నామే. ఈ సత్యత్ర దాంట్లో ఆ మహాత్ముడు, ఆ గురువు గారి గుణం చూడండి, ఎట్లాంటి గుణం, అద్వైత సిద్ధిని పొందినటువంటి వారు ఆయన. కాబట్టి ఎట్లా ఏమన్నారట, బాబు తమ్ముడు, సుఖంలో కానీ దుఃఖంలో కానీ, కష్టంలో కానీ ఆనందంలో కానీ నన్ను గుర్తుపెట్టుకో. దట్స్ ఇనఫ్. అది సాధ్యం అవుతుందమ్మా. దాన్ని ఆచరణలో పెట్టాడండి. పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసుకునేటువంటి సాంప్రదాయం ఉండే మహారాష్ట్రలో ఈ కోటీశ్వరుడైన ఆయన ఇంట్లో మొట్టమొదటి ప్రారంభం చేశాడు సాయి సత్యవ్రతం ఉన్నది. సత్యనారాయణ వ్రతం కదలే, కానీ సాయిబాబా ఫోటో పెట్టేవాడు. ఈయన నా గురువు. ఈయన వల్ల నేను ఆరోగ్యవంతుడైనాను. ఈ రోజున నేను సుఖంగా ఆరోగ్యవంతులు కావచ్చండి. మళ్ళా ఎప్పుడైనా రావచ్చు, మళ్ళా మంచంలో పడవచ్చు, చెప్పలేమండి. అందుకని నిన్న ఎవరు మా బంధువు ఫోన్ చేస్తే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తాడు సార్, ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే తెలుగులో దాని అర్థం చికిత్స కదమ్మా, నివారణ కానే కాదండి. దయచేసి పదాల అర్థం నేర్చుకొని చదువుకు వినండి. నివారణ అంటే అసలు మొత్తం మూల నుంచి లేపోతలు పడేయాలి. అంటే దాని సిమ్టమ్ కూడా కలపడదు. ఎప్పుడైనా మీకు పెరాలసిస్ వచ్చిందా మేడం? ఎప్పుడో కాస్త కన్నీటి మళ్ళా రావచ్చు సార్, అంతే చికిత్స. అది స్ట్రోక్ వచ్చిందమ్మా, వచ్చిందండి మా నాన్నగారికి, మళ్ళా రావచ్చు. లేదా ఇంకోటి ఎక్కడ చూడండి, అది చికిత్సే. అప్పటికి దూరం తగ్గుతుంది, మళ్ళా రాకుండా ఉందా? కాబట్టి ఓన్లీ చికిత్స, అది నివారణ కానే కాదు. అంటే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చికిత్స చేస్తారు, కానీ భగవంతుడు మాత్రం, గురువు మాత్రం నివారణ చేస్తాడు. ఇంకా మళ్ళా అది ఎట్లా ఆధ్యాత్మికమైన భావనలో ఆయనకి ఆ స్థితి రావాలి. అందుకని ఈ కళ్యాణి గారు అడిగారు, ఇది గృణీత ఒక పదం అడిగింది. 26వ అధ్యాయంలో ఉంది ఇది. దాని అర్థమేంటి స్వామి అని చెప్తాను ఈరోజు, రేపు దాని వివరణ. అంటే గ్రహింపగలిగిన శక్తి అండి. ఈ తల్లి చాలా బిజీలో ఉంది ఈరోజు. ఆ గ్రహింపగలిగినటువంటి శక్తి అంటే, ఈరోజు కారులో వస్తూ కూడా మా ఆవిడ మాట్లాడుతూ, గంధం చెక్క మీద బాగా చేస్తే ఏమొస్తుందమ్మా? గంధం వస్తుందా? అట్లాంటి చెక్క కాదనుకోండి, ఎంత నూరితే పోతే ఏం లాభం? అంటే ఆ గ్రహింపగలిగిన శక్తి ఉండాలి కొద్దిగా. ఆ గ్రహింపగలిగే శక్తి కనుక ఉన్నదనుకో, పడ్డాడనుకో మంచి టీచర్ దగ్గర, మంచి ప్రొఫెసర్ దగ్గర, ఇంకా వాడికి ఏం లే, ఆ ప్రొఫెసర్ కంటే గొప్పవాడైపోతాడు. వాడికి అసలు ఆ గ్రహించగలిగిన శక్తి లేకపోతే ఏం చేస్తాడమ్మా? ఏం ప్రయోజనం ఉంది దాన్ని? కాబట్టి ఎక్కడైనా చూడండి, ఆ గ్రహింపగలిగిన శక్తి ఏదైతే ఉందో దాన్నే, అదిగో ఈ తల్లి అడిగినట్టుగా 26వ అధ్యాయంలో ఉంది. మొన్న ఈ తల్లి అడిగినప్పుడే నేను గుర్తు చేసుకున్నా. అంటే ఇక్కడ నేను అద్వైత సిద్ధి కోసం, అద్వైత స్థితి రావాలంటే, అయ్యా ఇటు వచ్చి కూర్చోండి, ఇక్కడ ఏం కాదు, మేము ఎవరు ఇటు రండి సార్, రాకూడదా? అబ్బాయి ఇద్దరు కలిసారు అక్కడ, రండి ఇటు రండి, రికార్డు కూడా అయింది, రండి రండి. అంటే మనకు ఉండేటువంటి ఆలోచనలు మనకి ఎన్నో ఉంటాయి, కానీ దానికి తగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, మైకి పెట్టాను సార్, మాకు వినపడ్డం లేదు సార్. వినపడ్డం లేదంటే వినేయగలిగిన శక్తి మీకు లేకపోతే ఎట్లా వినిపిస్తుంది? ఆ వినగలిగిన శక్తిలో సరిగ్గా శబ్దం లేకపోతే మీరు వినలేరు కదా. చూడగలిగిన శక్తి లేనప్పుడు ఏం చూస్తారు? కాబట్టి అట్లాగే వినగలిగిన శక్తి ఉంది, అర్థం చేసుకోగలిగిన శక్తి ఉంది, కానీ అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలిగిన శక్తి ఉందా? మా ఆవిడో మా అమ్మాయో, మా ఆవిడకి అంత పిల్లలకి మ్యాథ్స్ చెప్తుంది, ఇప్పుడు నాకే చెప్పింది అనుకోండి, నాకు రావులేండి. ఎన్నిసార్లు చెప్తూ పోతాను, అది రావద్దు. మా అమ్మాయి వాళ్ళ ఆ సిస్టర్ని కొడుతున్నప్పుడు నేను చూసేవాడిని, చిన్న అదే ఆమె అమ్మ నాయన, దానికి తల్లి నాన్న నేను కాబట్టి బతికిపోయినా. అంటే ఎంత అసలు అది నేర్చుకోగలిగిన శక్తి ఉండాలా అక్కర్లేదా? అట్లాగే అది ఏది లౌకికం, మరి ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికతలో అద్వైత స్థితి అంటే సుఖంలో కానీ దుఃఖంలో కానీ కష్టంలో కానీ ఆనందంలో కానీ నన్ను గుర్తు చేసుకో, గురువును గుర్తు చేసుకో, గురువును గుర్తు చేసుకో. చక్కటి మంచి వార్త, మంచి ర్యాంక్ వచ్చింది, ఇది బాబాదయ. గుర్తుకు రాదండి. మా టీచర్లు భలే కష్టపడ్డారు సార్,
మా అమ్మ భలే నేర్పించింది సార్, ఇంక ఎన్నెన్నో వస్తాయి. ఆ తర్వాత అదృష్టం కొద్దీ అంటారు మళ్ళా ఇంకో. కానీ కాదు, ఇదంతా నా గురువు ఆశీర్వచనమే. అది కష్టమైనా కదా, అది కష్టమైనా కూడా అది సుఖ అని భీమాజీ పాటిల్కి చెప్తే భీమా ఆచరణలో పెట్టాడండి. 44 ఏళ్ళు, అప్పుడు వచ్చింది కదా, షిరిడీకి వచ్చాడు కదా. ఎన్నేళ్ళు బతికాడో తెలుసమ్మా? 92 ఏళ్ళు బతికాడు. జాతకాలలో ఏముందమ్మా? 46 ఏళ్ళు సస్తాడనుంది. నుదిటి రాత తిప్పి రాస్తాడంటారే, అట్లాంటి శక్తి ఉందండి సచ్చరిత్రకి, ఉంది. ఇప్పటికి అనుభవిస్తున్నాను నేను, మీరు కూడా చాలామంది అనుభవిస్తుంటారు. కాబట్టి దానికి కావాల్సిన మనకు సార్ మా ఈరోజు ఇక్కడ సుందరి మేడం అని ఒక ఆమె నాకు పరిచయము, బాగలింగంపల్లెలో ఉండేది. రెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ పెద్ద ఆమె అప్పుడప్పుడు పోయినప్పుడు 14 జ్ఞానయజ్ఞాలు జరిగేవాళ్ళ ఇంట్లో. అది కూడా 7 రోజులే, 5 రోజులు 3 రోజులు గట్రగా లేవు. ఆమె పెడితే 7 రోజులు పెట్టాలనేది. ఆ రోజు 7 రోజులే జరిగేవండి. అయితే ఆమె అప్పుడప్పుడు అడుగుతుండేది. ఆమె కెమిస్ట్రీ లెక్చరర్. ఆమె స్వామి నాకు పూర్తిగా శరణాగతి వచ్చిందంటారా బాబా మీద, నాకు పూర్తిగా భక్తి ఏర్పడిందంటారా? అమ్మా దానికి ఎవరు కొలమానం చెప్తారమ్మా? మీకు జ్వరం ఉందంటే తగ్గిందా లేదంటే థర్మామీటర్ ఉంది, పాలు ఏమన్నా తీసుకుంటే దాంట్లో నీళ్లుంటే మరి దీనికి ఎవరేం చెప్తారమ్మా? దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే నీ మనస్సే చెప్పుకోవాలి. నువ్వు అంతర్ముఖంగా నిజంగా బాబాని నేను పరిపూర్ణంగా ఆయననే నమ్ముకున్నానా, నీవే నువ్వు సమాధానం చెప్పుకో. అట్లాంటి సమాధానం నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఆ గురువు ఏం చేస్తాడంటే నీవు ఇంతే ఈ స్థితిలోనే ఉన్నావు అబ్బాయి. ఆయన ఏం చేయడమ్మా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సముద్రంలో నీళ్లు ఉండవా అమ్మా? నేను చెంబు తీసుకుపోయినాను, చెంబులోనే వస్తాయి కానీ నా నోట్లో ఎన్ని వస్తాయమ్మా? చెంబులోనే నీళ్ళేమో తక్కువ ఉన్నాయా? నీళ్ళేం తక్కువ లేవో సముద్రంలో. పోనీ సముద్రంలో నీళ్లు పనికిరావు సార్, అవి ఉప్పగా ఉంటాయి సార్. పోనీ మంచి గంగా నదిలోనే పోయినామండి, మునిగామండి, వచ్చి ఎంత పడతారు అంతే కదండి. ఎన్ని చెంబులు ఇది అంతే కదండి. అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయా? లేవే. అట్లాగే మహాసముద్రంలో లాగా, జీవనదుల్లో లాగా అమృతం లాంటి ఎంత తీర్థం ఉన్నా, ఎన్ని నీళ్లున్నా గ్రహించేటువంటి పాత్రను బట్టి మనం అనుభవిస్తాం, అంతేనా? అట్లాగే ఆ మహాత్ముల దగ్గరకు వస్తే మనకుండేటువంటి ఆత్మసిద్ధి అంటే అద్వైత సిద్ధిని పొందగలిగిన, అంటే సుఖంలో కానీ దుఃఖంలో కానీ మంచిలో కానీ చెడులో కానీ దాన్నే పట్టుకొని అదే ఆచరణలో పెట్టగలిగిన స్థితి మనకు ఉన్నదా? ఎంతవరకు ఉన్నది? ఒకరికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళ రుణానుబంధం బట్టి డిటాచ్మెంట్ అయిపోతుంది. కొన్నాళ్ళు మళ్ళీ జన్మకు అటాచ్మెంట్ కావచ్చు, అంతే, దాని అంతే. కానీ ఎవరికైతే పూర్తి ఇంకా మళ్ళా వద్దమ్మా నీకు జన్మ, మీకందరికీ తెలిసిన విషయమే, చాలామంది పెద్దవాళ్లే ఉన్నారు. మళ్ళా జన్మ లేకుండా చేయగలుగుతాడా భగవంతుడు? ఆయనే చేసుకోలేదు, మనకేం చెప్తాడు? అంటే నేను చెప్తున్నా, మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆలోచనలు ఎట్లా అంటే మా మనవరాలు కడుపున పుడితే బాగుండు, మా మునివరాల వారికి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఇన్ని కోరికలు పెట్టుకుంటే మళ్ళా జన్మ లేకుండా ఉంటుందండి మనకు. తప్పదు. మళ్ళీ జన్మ లేకుండా ఉండాలనే స్థితిని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, దానికి తగినట్టుగా ఆచరణలో ఉండగలుగుతామో, అప్పుడు ఆ రకమైన మళ్ళీ జన్మ లేకుండా చేయగలిగిన వాడు ఎవరంటే ఒక గురువే. పునర్జన్మ నవిద్యతే. జ్యోతిర్మయ లింగాల్లో ఒకటి శ్రీశైలం మల్లికార్జున స్వామి. అందుకనే శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఎందుకంటే జ్యోతిర్మయ లింగం అది. దానికి ప్రత్యేకంగా శ్రీశైలానికి ఉండే విశిష్టత ఉంది. అందుకని అక్కడ మాత్రమే అది కాశీలో లేదండి, అట్లా రామేశ్వరంలో లేదట్లా. జ్యోతిర్మయ లింగాలు అక్కడ అన్ని. ఎందుకంటే గురువు యొక్క స్థితి అది. ఒకటి, నీవు పూర్వజన్మలో చేసిన దాన్ని పూర్తిగా నివారణ చేస్తాడు. నీ జాతకరీత్యా ఏదైతే ఉందో ఆ కష్టము, ఆ బాధ, ఆ సుఖం నువ్వు ఎప్పుడైతే అది నివారణ చేస్తాడు. లేదు జన్మ కూడా అక్కర్లేదు, చాలు, అది ఇస్తాడు. అలా ఇవ్వగలిగినటువంటి భీమాజీ పాటిల్. మరి దాన్ని ఆ మళ్ళా జన్మ లేకుండా ఉండే స్థితులు చూడండి. 90 ఎందుకు బతికాడండి? ఎందుకు హాయిగా ఉన్నాడండి? ఆ సేవ చేసుకున్నాడు. నేను రోజు పౌర్ణమికి బాబా నీ కథలు చెప్పు,
ఇంకోటి, నేను నా ఇంట్లో చెప్పుకోవడం కాదు, నేను నా ఇంట్లో నా పూజా మందిరంలో పూజ చేసుకోవడం కాదు, 10 మందిని కూర్చోబెట్టి పూజ చేయడం, ఇళ్ళలోకి వెళ్ళడం. ఇప్పుడు చెప్పారు కదా, భీమాజీ పాటిల్ బాగా కోటీశ్వరుడు, ఆయన బ్రాహ్మడే, బాగా డబ్బులు సంపాదించిన వాడు. ఆయన గుడిసెలో ఎవడన్నా అయ్యా మరి బాగుంది స్వామి ఇంట్లో వ్రతం చేశారు, మా ఇంట్లో చేస్తాను, నేను చేస్తారా అనేవాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి ఉంది. ఇంకోరన్నారు సాయిబాబా భక్తులే, అరే మీ ఇంట్లో వచ్చి నేను ఎందుకు చేస్తారా, మీ ఇంట్లో వచ్చి నేను ఎందుకు చెప్తాను. అందుకనే మా అమ్మని నేను ఎప్పుడు గుర్తు చేసుకునేదంటే, మా అమ్మని ఎవరైనా వచ్చి నిన్ను స్వామి బాబా చరిత్ర చెప్పండి, నువ్వు దయచేసి వాళ్ళు ఎంత ఇస్తారు వాళ్ళ స్తోమత అడగవద్దనే వద్దు, వారం రోజులు డేట్లు తీసుకో వెళ్ళిపోతే. ఎంతమందమ్మా అసలు నిజంగా రోజు గడవని వాళ్ళ ఇంట్లో కూడా జరిగాయి. నిన్నను ఎప్పుడైనా గుర్తించేది ఏది, పద్మనాభయ్య గారు మొయసభ ఇండ్లు బెంగళూరులో జయానగర్లో అట్లాంటి చోట్ల తిరిగాయి. చాగరా గారు. నేను ఎందుకంటున్నా అంటే అమ్మా, ఎక్కడైతే మనకి ఈ రకంగా ఆలోచన చేసుకుంటూ మననం చేసుకుంటూ పోతున్నామనుకోండి, అప్పుడు ఈ రకమైన పూర్వజన్మలో నువ్వు చేసే, ఇప్పుడు నేను ఎంతో మందిని ఎన్నో రకాలుగా కానీ నాకు ఈరోజు అనుభవించిన భీమాజీ పాట అంటే ఇక్కడ ఎప్పుడైతే కష్టం వస్తున్నాయి, చాలా బాధలు అనుభవిస్తున్నా నేను, ఏదో ఉండి అని అంటే కొంతమంది స్థితిలో కంపేర్ చేసుకుంటారే, ఏమిటి ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది. కాదు, ఇది అనుభవించాల్సింది. ఎవరిస్తున్నారు? ఆయన ఏడల్లా నేను చేసుకున్న దానికి అనుభవిస్తున్నాను, కానీ నీ సేవ చేసుకుంటా. అనుభవిస్తాను కానీ నీ సేవ చేసుకుంటా, దానికి దూరం చేయకయ్యా నన్ను అనగలిగిన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే దాని ఆచరణలో పెడతామో, అప్పుడు మనకు సుఖం కానీ దుఃఖం కానీ ఉండదండి. ఉంటాయి సుఖాలు దుఃఖాలు, కానీ భావనలో అద్వైత స్థితి వస్తుంది. ఈక్వల్ బస్ కైసా మస్తు మూసం బస్ మా ఆనందం. పలకరిస్తే చాలు, పలకరించక ముందే బాగున్నాను సార్ అంటే ఇంకా పలకరించనక్కల్లా ఏం బాగున్నారు సార్, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి సార్. ఎక్కడి నుంచి వస్తుందండి? అదేదో నోట్లో నుంచి రాదు, మనసులో నుంచి వస్తుంది. అందుకని కష్టం ఉన్నా కూడా సుఖం ఉన్నా కూడా అందరం కలిసి ఉండాలి. అందుకని హేమాడి పంత్ గారు ఒక మాట అంటారు, బాబా భక్తులైతేట మొట్టమొదట వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, నేను బాగుంటే బాగుంటుంది, నేను నా భార్య నా భర్త నా పిల్లలు అంతే. ఫస్ట్ అట్లాగే ఉంటుందట. నేను బాబా భక్తుడిని, నేను సత్యం చదువుకున్నాను, నేను నా పిల్లలు బాగుంటే చాలు. నెక్స్ట్ ఏమవుతుందట, నా పక్కవాడు కూడా బాగుంటే బాగుంది, నా స్నేహితులు నా బంధువులు మా బాబాయ్ మా మేనమ్మ వాడు కూడా బాగుంది. తర్వాత అది సెకండ్ స్టేజ్ అండి. థర్డ్ స్టేజ్ మాత్రం అమ్మో, వింటున్నారు కదా జాగ్రత్తగా. సెకండ్ స్టేజ్ వరకు విన్నారు, అది దాదాపుగా చాలామందికి అలవాటే. కానీ థర్డ్ స్టేజ్ హేమాది పంత ఏమంటారు తెలుసండి, అది అందరికీ నాలాంటి వాడు కూడా సాధ్యం కాదేమో. బాబా నాకైనా కష్టం పెట్టు, కానీ నా బంధువులకు స్నేహితులకు మాత్రం కష్టం పెట్టకు బాబా, వాళ్ళు హాయిగా ఉండాలి బాబా, నాకు కష్టం పెట్టిన ఆయన. అది మూడో, అది బాబా నిజంగా ఆయనకు అంకితమైన ఉంటే నాకు పెట్టు. నేను ఎండలో బాగా ఎండలో కూలీ పని చేసేవాడికి, అమ్మా ఇది నాకు పెద్ద కష్టమా, రేపు కూడా ఎండలు ఉంటాయి చేస్తారే అంటే అలవాటు పడ్డవాడికి ఇదేముందండి. కష్టాన్ని భరించిన వాడికి బాబా ఆమెకు మాత్రం కష్టం పెట్టకు బాబా. ఆ మూడవ స్థాయిలో అంటే సర్వే జనా సుఖినో భవంతో, దాంట్లో ఈ మధ్య కొత్త స్లోగన్ వచ్చింది, ఆ సర్వే జనాల్లో నేను కూడా ఉండాలి అంటే ఉండాలని చెప్పుకోవట్టే కానీ నీ నెంబర్ రాదు అక్కడికి. అదేదో ఓటర్ లిస్ట్లో నా పేరు కూడా ఉందా లేదా చూసుకోవడానికి. ఏంటమ్మా అంటే అందరూ బాగుండాలి, నేను బాగుండాలని చెప్పనక్కల్లా, నువ్వు బాగా లేకున్నా బాధపడుతున్నా అందరూ బాగుండాలనే కోరిక, అది మహాత్ముల కోరిక. ఆ మహాత్ములకు కాదండి, గృహస్థులైన మనకు కూడా అట్లాంటి అనుభవం కలిగేటట్టుగా చేసేది సచ్చరిత్ర. అందుకని చాలామంది నేను ఇది నా కుటుంబము నా భార్య నా పిల్లలు నేను చెప్పడం లేదమ్మా. నేను ఈ 45 సంవత్సరాలలో చాలామందిని నేను పరిచయం చేసుకున్నాను. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప మనస్సు, వాళ్ళకి ఎన్ని బాధలు. ఇక్కడే వరంగల్ ఉంది కదా, ఆ వరంగల్లో ఒక గుళ్ళో ఎక్కడో జ్ఞానయజ్ఞం జరుగుతున్నది.
వాళ్ళిద్దరూ ఆలుమగలు ఇద్దరు కూడా, వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, నాకు గుర్తులేదు, పేరు కూడా గుర్తులేదు, ఎప్పుడో దాదాపుగా 60వ జ్ఞాన యజ్ఞం ఏమో తెలియదు. ఇద్దరు ప్రొఫెసర్స్, ఒకరు మ్యాథ్స్, ఒకరు ఏదో వేరే సబ్జెక్ట్స్. ఆ ఇద్దరికి 3 ఆడపిల్లలమ్మ. వాళ్లకు ఆ 3 ఆడపిల్లలకు హారతి, కాగడ హారతి నుంచి సేజ హారతి వరకు మొత్తం కంఠస్థం. ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ అమ్మ జ్ఞాన యజ్ఞానికి రోజు వస్తున్నారు. వాళ్ళిద్దరు వస్తారు. ఆ పిల్లలు మీకు ఎంతమంది? ఓ రోజు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను భోజనానికి. వెళ్తే 3 ఆడపిల్లలను చూశానమ్మా. 3కి పోలియో, దోకాడమే. ఎంత అందగత్తెలో నాయనో, నిజంగా నాకైతే స్వామి వీళ్ళు ఒక్కొక్కరు పెద్ద ఆమె 23 ఏమో ఉంది, రెండవ 20, తర్వాత 18. చూడ ఏంటి బాబా మీకు రోజు వస్తున్నారు, బాబా భక్తులుగా చాలామంది మీ పేరు చెప్తారు. ఇద్దరికి చక్క 3 ఆడపిల్లలే. 3 ఆడపిల్లల్లో ఏ ఒక్కదానికి కానీ అది వాళ్ళటండి. ఎవరైనా వస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టడానికి వంట ఇంట్లో పోయి చేసుకునే స్థితిలో వాళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. అంటే లేవలేరుగా. ఏమిటిది నాకు అనిపించింది, ఒరే ప్రసాదు చూడరావాలని. ఎంత శ్రద్ధ అండి. ఏమండి మీరు ఏదో చాలా బాగా చెప్తారంట సచ్చరిత్ర, విష్ణు గారు వాళ్ళు చెప్పారు, సత్యనారాయణ వాళ్ళు, కానీ రాలేమండి మా పిల్లలు, మేము కాలేజీ నుంచి ఆ యూనివర్సిటీ నుంచి రాగానే లేట్ అయిపోద్ది. ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఇది అద్వైత సిద్ధ కాదా? మీరు ఆలోచించండి. అద్వైత సిద్ధి వచ్చిందా వచ్చిందా వచ్చిందా? ఇది ఏందమ్మా? ఎంత బాధున్నా ఎంత బాగా పలకరిస్తారంటే నిజంగా. అంకులని కూడా అన్న, స్వామి మీరు బాగా చెప్తున్నారట, మా అమ్మ నాన్న రోజు రాత్రి 11 గంటలకు వచ్చి చెప్పేవాళ్ళు. ఏం బ్రహ్మ? ఆ తల్లి అంటుంది, ఆ తండ్రి అంట, మా పిల్లలు ఇంత వయసులో ఉన్న ఆడపిల్లలైనా కూడా చదువుకున్నారండి. అందరూ ఏదో ఓపెన్ యూనివర్సిటీ చదువుకొని చెడు గుణాలు ఏమీ లేవండి, చక్కగా. ఇంకా తర్వాత అట్టనా ఇంకా వాళ్ళు బాబా బిడ్డలే. మీరు బాబా బిడ్డలు కదా. చూడండి ఈ రకంగా. అంటే ఏదో మనం పెద్దవాళ్ళు చెప్తుంటారే ఉపన్యాసాలు, పీఠాధిపతులు, అద్వైత సిద్ధి అద్వైత సిద్ధి అద్వైతాన్ని. ఏమ్మా ఇది? ఏందమ్మా? ఎంత కష్టం, ఎంత బాధ అమ్మా. కానీ అంటే దీనికి కారణం సచ్చరిత్ర, మననం చేసుకోవడం. అట్లాంటి ఆ స్థితిలో ఆనందం పొందుతారే, అట్లా భీమాజీ పాటలు. ఇంకొకటి చివరిగా గుర్తు చేస్తున్నాను, మనము ఏదైనా అద్వైత స్థితిని పొందాలి. ఇప్పుడు అదే సబ్జెక్ట్ 615వ జ్ఞాన యజ్ఞంలో అద్వైత సిద్ధిని సచ్చరిత్ర ఇస్తుంది. అంటే సుఖంలో కానీ దుఃఖంలో. ఇప్పుడు భీమాజీ పాటలు కథ విన్నారు, హాయిగా ఉన్నాడు, హాయిగా మంచి పేరు చెప్పుకున్నా, అయిపోయిందా అంటే హాయిగా చివరి క్షణం వరకు. కొంతమందికి ఇప్పుడు ఇంకో చెప్పబోతూ గుర్తు, కొంతమందికి అద్వైత స్థితి అనేది వాళ్ళకు స్వతహాగా పుట్టుకతోనే వస్తుందమ్మా. అర్థమైందా? అంటే వాళ్ళకి ఎన్ని బాధలున్నా ఎన్ని సుఖాలున్నా ఆనందంగానే ఉంటారు. అహంకారం ఉండదు, దిగులు ఉండదండి. కొంతమంది పిల్లలు కూడా రండి, ఎట్లా ఉన్నావు బాబు? బాగున్నా సార్. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అంటే మా మనవర వాళ్ళు ఎంత ఆనందంగా, బాధ ఉన్నా కూడా ఆనందంగానే. ఎవరు బాధపడకూడదు, వాళ్ళందరూ బాగున్నారా లేదా. ఇది ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే వస్తుందా అమ్మా? ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఏమో నాకు తెలియదు. అది పూర్వజన్మ సుకృతం. అందుకని చెప్తాగా, పూర్వజన్మల నుంచి వచ్చిన వాసనా బలాల వలన ఇప్పుడు ఆ చిన్నతనం నుంచే నేను చెప్తున్నా అమ్మా. నా పిల్లలని కాదు, మీరు కానీ, మీరు కూడా చిన్నపిల్లలుగా కొంతమంది ఉన్నారు. అంటే అది ఈ రకమైనటువంటి దృష్టి ఈ వయసులో ఎట్లా వచ్చింది? ఇప్పుడు గౌతమ్ గారికి కానీ, చంద్రశేఖర్ కానీ, మీకు కానీ చాలా అంటే మరీ వయసులో కాకుండా పిల్లలేగా. కానీ ఈ వయసులో కూడా అంటే మా పిల్లలు, మా మనవరాన్ని కూడా ఇది చెప్తే బాగుండదు. ఎందుకున్నది? ఎందుకు ఇదే కథలు వినాలని పట్టుబడుతున్నారు? ఏం కష్టాలు లేవా? ఎన్ని కష్టాలు పడుతున్నారు? ఇది అద్వైత సిద్ధిని ఇస్తున్నది సచ్చరిత్రే. అంటే మనకి ఇది కాదు, మనం అందరూ ఆనందంగా ఉండాలి, దాంట్లో నేను ఉండాలి కాదు. నేను కష్టపడ్డా, బాబా నీ సేవ నుంచి దూరం చేయి.
ఈ ఆలోచనను ఆచరణలో పెట్టగలిగిన స్థితిలో అది కొంతమందికి స్వతహాగా ఒక వయసు నుంచే చిన్నప్పటి నుంచే వస్తుంది. పెళ్ళైనా కూడా అట్లాగే ఉంటుంది. ఏమనండి మా ఆవిడికి ఏది చేసినా బాగానే ఉన్నానే, ఆయనకి చీర ఇచ్చారు, వీళ్ళకి ఇది ఇచ్చారు, నాకేమి ఇవ్వలేదు అడగరండి. కొంతమంది అబ్బో ఇంకా విని నేను చెప్పకూడదు. ఏంటంటే ఎప్పుడు చూడ కంపారిజన్లో మనం బాధపడాల్సి, కంపారిజన్ లేదనుకోండి మనకు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ లేనప్పుడు నేను అసలు ఎప్పుడు పోలేదండి మార్కెట్కు, అమ్మ ఇంత ఉంటుందా అని తెలియదు. అసలు ఎప్పుడైతే పక్క వాళ్ళకి అది వచ్చిందో మనకు రాలేదు. ఇక్కడే మనము సుఖము దుఃఖంలో పోల్చుకుంటాం. కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఇచ్చాడు, మనకి ఇంత ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగా ఇచ్చాడు మాకు. అట్లాంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో, ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో, వృత్తి కాదండి ప్రవృత్తి. నేను ఉద్యోగం చేస్తున్నా, చాలు బాబా ఇచ్చాడు. నేను ఈ రకంగా సేవ చేస్తున్నా, బాబా ఇచ్చాడు. నేను ఈ రకంగా కాసేపు కూర్చొని వింటున్నా, బాబా ఇచ్చాడు. అంతేకాని ఏది నా కర్మ కాలింది సార్, ఏం దరిద్రం ఉద్యోగం వచ్చింది సార్, చచ్చిపోతున్నా సార్, వాడు రోజు చచ్చిపోతుంటాడు. అందుకని మా ఆఫీసులో నేను పనిచేసే రోజుల్లో ఒక అతను అడుగుతుండేవాడు, సార్ మీకు చేతనైతే సార్ ఆయన ఒక్కసారి అన్నా నవ్వించండి సార్ అనేవాడు. అది చచ్చినా నవ్వడండి. బోనస్లు వచ్చినా నవ్వడు, డిఏలు వచ్చినా నవ్వడు, ఇంకోటి ఏదన్నా ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వచ్చి ఎందో వచ్చిందిలే సార్ అది నవ్వరా, ఆనందంగా ఉండరా? మోహన్ చూస్తే ఏం మోహన్ చూశాను సార్ ఈరోజు ఏమైపోతుందో సార్, ఎందుకు ఆ మొహం అట్లా పెట్టుకుంటావు? నీకంటే ఎంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, ఎంత కష్టాల్లో. బీ హ్యాపీ. అందుకనే చెప్తాడు, ఆ అమ్మ ఇంటికి పోతే ఆమె మంచినీళ్ళు ఇచ్చినా అమృతంలో, కొంతమంది ఇళ్ళకి పోతే ఆమె నిజంగా షరబత చేసి ఇచ్చినా రాత్రి నిద్రపట్టదు. ఏంటమ్మా? మొహం కాదు, మనస్సు, ఆ ఆలోచన. ఏమో కర్మగాలు వచ్చిండు సార్ వీడు, ఇక ఉదయం అనుకుంటాడో సార్, ఇంకా ఎట్లా ఉంటుందండి? చేసామని చేసా బావా తైసానుభవ, అనుభవించాలి తప్పదమ్మా. కాబట్టి మనస్సు మనస్సు మనస్సు. ఇప్పుడు చెప్తున్నారండి అమ్మ, ఇప్పటికేనట నేను విన్నాను ఇప్పుడే, అంటే అట్లాంటి తల్లుల సాంగత్యం కలగడమే నాకు గొప్ప ఆశీర్వచనం అమ్మ. ఆదివారం అయితే కనీసం 108 మందికి హాస్పిటల్లో ఉండే, చెప్పకుండానే చప్పట్లు కొడుతూ అందరూ వెళ్ళలేదు. ఆమె తెలుసు కాబట్టి ముందే చప్పట్లు కొట్టింది. తెలియని వాళ్ళని చూడండి, నేను ఇప్పుడే విన్నాను. నాకు మా ఆవిడ కూర్చోబెట్టి ఇప్పుడే, అంటే ఈ వయసులో ఇప్పటికి కూడా ఆమె 108 మందికి ఆదివారం అయితే 12:30, 1 గంటలకల్లా వాళ్ళకి భోజనానికి కావాల్సినటువంటి పాకెట్లో తయారు చేసి పంపిస్తుంది. ఎక్కడికి? హాస్పిటల్స్కి. హాస్పిటల్లో వాళ్ళకి సరి అయినటువంటి ఆహారం దొరకదు కదా, ఏదో అక్కడ ఇక్కడ అదేది బిగ్గిలు పెట్టి ఎక్కడి నుంచి పిక్కొచ్చి తిని ఏదో అనారోగ్యం ఏర్పడుతుందని చక్కగా తయారు చేసి పెరుగన్నము ఇదేది మధ్య చేసుకొని వచ్చి ఆమె ఎవరిని డొనేషన్లు అడగదే. నేనైతే ఇన్లే, నాకు తెలియదు. మరి నిన్న కూడా రావడానికి కష్టమైపోయిందట. 12:30 వరకు అది చేసుకొని రాజేష్ అన్నటువంటి అబ్బాయికి పోయి ఇస్తే తర్వాత ఎండ ఎక్కువగా ఉంది, ఏం పోదాం చూడండి. నిన్న కూడా ఏం పోతామా బాబా, సరే బాబా చరిత్ర వినాలి. ఆదివారం చేసింది దిల్సుఖ్ నగర్ బస్సు, ఏ బస్సులు లేవు నిన్న, ఈ ఎలక్షన్ డ్యూటీకి పోయినాయి. కానీ ఒక్క దిల్సుఖ్ నగర్ ఆమె నిలబడితే దిల్సుఖ్ నగర్ వచ్చేటువంటి బస్సు వచ్చిందట, దాంట్లో వచ్చిందండి. నేను పైన కూర్చొని కింద కూర్చుంది. ఏమిటమ్మా ఆమె స్థితి? ఆమె ఏ స్థితిలో ఉందో చూస్తున్నారు కదా. అది సచరిత్ర ఇస్తున్నటువంటి అద్వైత సిద్ధి. అంటే నాకు లేదు కాదు, లేదు, కానీ ఎంతమంది బాధపడుతుంది. చేద్దాం, ఏమోనండి మీరు అడుగుతున్నాగా, ఏమోనండి మళ్ళీ తర్వాత ఏమవుతుందో. ఏందమ్మా, ఎన్ని ఏండ నుంచమ్మా. అందుకని చెప్తారు చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏదైనా కార్యం చేస్తే మంత్రము, ఆహారం అంటే తినే ఈ రెండు చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అంటే ప్యూరిఫైడ్ అని కాదు అర్థం, అట్లా అనుకునేది. అంటే తృప్తికరంగా, ఆనందకరంగా, నీవు సుఖపడ్డంగా ఎదుటివాడు సుఖపడే మనస్సుతో ఉండాలి. ఒకటి మంత్రం, నువ్వు వింటావు అనుకో మంత్రం, ఆ చెప్పేవాళ్ళది ఏది చెప్పినా పవిత్రమైనటువంటి మనస్సుతో విను. మంత్రము, ఆహారం. మంత్రం వల్ల నీకు పరిశుద్ధ కాసేపే ఉంటుంది, కానీ ఆహారం
ఆ హారం అనేది ఎంత గొప్ప మనసుతో నాకుంది కాబట్టి నేను చేస్తాను సార్. 10 రూపాయలు ఎక్కువైందా, 10,000 అయిందా, ఇచ్చలేపో కదా, ఇదా లెక్కలు గడకు. అది నిరహంకార స్థితిలో నేను సేవ చెయ్యాలి. ఎందుకే ఏం చేయలేమమ్మా, ఏం చేయలే. అందుకనే మనిషి ఎప్పుడు కూడా ఎప్పుడు కొన్ని ఎన్ని ఏండ్ల నుంచమ్మా ఈ ఈ అమ్మాయి ఇప్పుడు చిన్నపిల్లే, ఇంకా చిన్నపిల్ల గురించి కథ ఏది వింటున్నాం మనము రామాయణంలో? ఉడత ఉడత ఉడత. దాని బతుకంతా ఆ జీవి ఎంతండి? సముద్రానికి వారధి కడుతుంటే, కోతులు ఏదో చేస్తుంటే, కొంతమంది ఎవరో కష్టపడుతుంటే, రాముల వారు అక్కడ ఉంటే, లక్ష్మణ స్వామి అక్కడ ఉంటే, ఆ ఉడతకి ఏందండి దాని బుద్ధి? పొల్లి అసలు అసలు వింటుంటే అయ్యా అంతే నేర్చుకోవాల్సింది ఏంటి? కోటీశ్వరుడైనా ఏం చేస్తున్నాడండి ఈ మధ్య? ఉడతలాగా అంటే వాడి బుద్ధి అది. అసలు యథార్థంగా ఉడతలన్నీ అంతే, కానీ రాముడి సేవలో చేస్తున్నా అనే భావనలో ఉండు. నాకు చేత కాదే, నాకు చేత కావడం ఏంటి? అసలు పొల్లడానికి అవకాశం ఇచ్చావయ్యా రామయ్య. ఈ ఇసుకలో పొల్లగలిగిన స్థితి అయినా నాకు ఇచ్చావు చాలు. కనీసం కొన్ని ఇసుక రేణువులైనా వేయగలుగుతాను సార్. అంతేగాని నాకు ఇన్ని లక్షలున్నాయి, నీకు ఇచ్చేదంతా నీదే కదా. ఇది మనం అంటుందాం మజ నిజ ద్రవ్యఠేవా తవ చరణరజసేవా. నేను ఏం సంపాదిస్తున్నాను? పేరు సంపాదిస్తున్నాను, హోదాలు సంపాదిస్తున్నాను, పలుకుబడి సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. ఏదోనండి కొంత ఇస్తానండి, కొంత అంటే ఇచ్చే మొత్తం ఏమో నువ్వు తీసుకోవాలి, ఆయన కొంత ఇస్తావా? ఏమిటండి ఇది? ఉడత బత్తా. అందుకని చెప్తా, అందుకని అన్వయం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఉడత అనేటప్పటికి అందుకని బాబా సచ్చరిత్రలో నువ్వు ఏది ఇచ్చినా, నువ్వు ఏ స్థితిలో నిరహంకారంగా ఇవ్వు, నిరభిమానంతో చెయ్యే పని చేసినా నిరహంకారంగా నిరభిమానంతో ప్రేమతో చేయి, విసుక్కుంటూ చేయకు. ఎందుకంటే మా ఆవిడ నేను వీళ్ళ పుణ్యమా అని కాశీలో 9 రోజులు ఉన్నాం, ప్లస్ 7 రోజులు జ్ఞానయజ్ఞం జరిగింది. మిగతా అన్ని చోట్ల షిరిడీలో అక్కడ 5 రోజులే. రేపు రామేశ్వరంలో కూడా మరి 5 రోజులు జరుగుతుందేమో. కానీ ఈ తల్లిని ఆమె హేమగారిని ఎప్పుడు చూడ ఆమె వంటల దగ్గరే, లేదా అదేది ఆ అలంకారం దగ్గర. ఏమో అప్పుడే నవ్వుతున్నారు, చప్పట్లు కొట్టలేదు. ఏందండి వాళ్ళు మాలాగా డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఇంకా నేను డబ్బులు ఇవ్వలే. ఇంకా మరి అట్లాంటి ఆమె ఏం అవసరం అండి? పొద్దున్నే లేచి ఆమె వయస్సు ఎంత, ఆమెకుండే స్థితి ఏమిటి? ఎందుకంటే ఆమె అదేది ఉమామేశ్వరరావు గారి భార్య, ఆమె ఆయుర్వేదిక్ డాక్టర్. ఆమె పక్కగా ఉంటుంది, మీరు చూస్తుంటారు చాలామంది. మరి ఆమె ఏమిటండి ఇది సేవ? అంటే మా స్థితి ఇది, మేము ఎందుకు చేయాలి? ఏమ్మా పడుకున్నావే లే. నేనైతే వినలేదమ్మా. ఈ తల్లి నోటి నుంచి వినలే, ఆమె నోటి నుంచి వినలే. ఇంకా అప్పుడప్పుడు ఉమామేశ్వరరావు గారు కాస్త అంటుంటారు కానీ లేదే. మరి ఏంటండి ఇదమ్మా? ఇది బాబా నువ్వు నమ్ముకున్న మనకు బాబా ఇస్తున్న ఒక ఆనంద స్థితి అమ్మా. మనం ఈ ప్రాణం పోయేంత వరకు కదా సేవ చేద్దాం. సేవ. అందుకని భక్తి అంటారే, భక్తి ఎంత గొప్పది, భక్తి తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా ఆమెకున్న, ఇవన్నీ పక్క పెట్టండి. భక్తికి కావాల్సినటువంటి ఏముండాలి తప్ప మినిమం క్వాలిఫికేషన్ అంటారే, మినిమం లక్షణం దాసత్వం ఉండాలమ్మా. దాసత్వం అంటే పూర్తిగా శరణాగతి అంటే సేవ అనేటువంటి దాసత్వం లేని భక్తి దండగమ్మ. నేను చాలా భక్తుడినండి, పేరుకుంటా సాయిబాబా భక్తుడిని. నేను లాయర్నని బోర్డు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏంటి లాయర్నని పెట్టుకుంటే దీనికి వస్తుంది, ఏమొస్తుంది? అమ్మో ఎంత అహంకారం, నన్ను బోర్డు పెట్టుకున్నాడు వీడు. అది అంటే భక్తి. అబ్బాయి సార్ మీరు సాయిబాబా భక్తులు? అయ్యా అంతే. అంటే అక్కడ ఎక్కడ కూడా తాను భక్తుడని కూడా కనిపిస్తాడండి. చేస్తాడంతా దాసుడిలాగా చేస్తాడు, రాత్రి మగళ్ళు చేస్తాడు. నిజంగా మీ వలన హాస్పిటల్లో నాకు రోగం పోయిందండి, మీరు వచ్చి పలకరిచ్చారు, మీరు వచ్చి ధైర్యం ఇచ్చారండి సార్. లేదమ్మా నాదేం లేదండి, అదంతా సచ్చరిత్ర అండి. అంతేనా? అంతే అయిపోయారు. ఈ రకంగా ఏదైతే ఈ ఆలోచన ఉందో దాన్ని ఆచరణలో పెడుతున్నారో ఇది అద్వైత సిద్ధి. ఇది మనం పొందుతున్నాం. ఆ పొందడంలో భక్తికి దాసత్వం తోడు చేయండి.
సేవ చోటు చేయండి. అలాంటి భావనలో ఎప్పుడైతే ఉంటామో చక్కటి అది కొంతమందికి ప్రవృత్తిలో అంటే చిన్నప్పటి ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఏదేదో కొన్ని విషయాలు కాస్త అధిక ప్రసంగం అయిందేమో తెలియదు నాకు. భక్త మహల్సపతి పేరు విన్నారుగా సచరిత్రలో. ఆయన నిజంగా ఏ మహిమ చూసి ఏ రకంగా ఆలోచన చేసి ఏ కష్టాలు పడి ఏ రకమైన రోగాలు వచ్చి ఆయన బాగుపడ్డాడమ్మా? ఏం లేదే. మొదటి నుంచి ఒకటే రకంగా బాబా సమాధి చెందేంత వరకు కూడా, అంటే ఆయనకు పూర్వజన్మ సుకృతంతో అద్వైత సిద్ధిని ఆల్రెడీ పొందాడు. ఆ పొందిన వ్యక్తి ఇంకా బాబాను పరీక్షించడండి. అని ఇప్పుడు నేను ఆ స్థితిని పొందాననుకోండి, నేను మంచి ఇంజనీర్ని అండి, మీరు ఇంజనీర్ అనుకోండి, మీ సంగతి నాకు తెలుసులేదు సార్ అంటారు. ఇంకా పరీక్ష చేయాలా? అక్కర్లేదుగా, నేను మంచి డాక్టర్, ఆమె డాక్టర్నండి అంతే. అట్లాగే అద్వైత స్థితి ఎవరైతే పొందారో, ఎవరు? మహల్సపతి. ఎంత నిశ్చింతమ్మా, రోజు గడిచే కాదటమ్మా. మేము నెల ఆఖరేయడానికి ఎట్టరా దేవుడా అనుకుంటున్నానే పెన్షన్ వచ్చినా, మరి అట్లాంటి స్థితిలో రోజు గడిచేది కాదట ఆ రోజుల్లో మహల్సపతికి. మహల్సపతి అట్లా మహల్సపతి ఎక్కడుంటాడటండి? కేరాఫ్. ఎవరన్నా అంటే ఎప్పుడన్నా ఉన్నా అంటే అది సాయిబాబా దగ్గర ఉంటాడండి. ఆ సాయిబాబా ఎవరిని ఇస్తాడా? ఆయన ఒక ఫకీర్, ఈయన ఒక ఫకీర్. ఏమి ఏడటండి. ఎవరన్నా వచ్చి ఒకవేళ ఒక కోటీశ్వరుడు వచ్చి బాబా దగ్గర ఏదైనా డబ్బులు ఇవ్వదు, వాడు మహల్సపతిని చూసి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి, బాబా ఆయన ఇంటి పరిస్థితి బాగాలేదు కదా, కాస్త ఏదైనా సహాయం చేస్తా, వద్దనేవాడట. ఓరి నువ్వు ఇచ్చేది కాక వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా వద్దా? చూడండి బాబా చేసిన పనిది. వద్దేమన్నాడట, ఇప్పుడు సచరిత్రలో ఉంది ఇది. వద్దొద్దో మహల్సపతికి ఇవ్వకండి. ఏందండి ఇది? ఇల్లు గడిచేది కాదటండి. కానీ మహల్సపతి ఏనాడైనా సాయిబాబా ఏమయ్యా నీకు భార్యా పిల్లలు లేరు, నీకు సంసారం లేదు, నన్ను కూడా ఇట్లా ఎండబెడతావేమయ్యా, ఇచ్చేవాడిని కూడా ఇవ్వనీయకుండా చేశావని ఒక్కనాడైనా మనస్ఫూర్తిగా ఎక్కడైనా పొరపాటుగా ఆలోచించాడండి. నిజంగా ఈరోజు మనం సాయి బాబాని పూజిస్తున్నామే. సత్యత ఎవడైనా అసలు నా కొడుకైనా సరే రోగాన పడి ఒక గంట సేపు నా ఒళ్ళో పడుకుంటే నా అదే కాళ్ళు తొడలు వాచిపోతాయిరా లేరా బాబు అంట. 72 గంటల పాటు తన ఒళ్ళో పడుకెట్టుకున్న ఎవడైనా కొడుకును కానీ కూతుర్ను కానీ బంధువులను పడుకోబెట్టుకున్న, అది కూడా ఎవరది? డెడ్ బాడీ. ఇట్ ఈస్ ఎ డెడ్ బాడీ అని డిక్లేర్ చేశాడు డాక్టర్. అయినా ఒళ్ళో పడుకోబెట్టుకున్న మరి అతనికి ఆత్మసిద్ధి లేకపోతే, అదే అద్వైత సిద్ధి లేకపోతే సాధ్యమవుతుందమ్మా? 72 గంటల పాటమ్మా, దత్త జయంతి రోజు నుంచి 72 గంటల పాటు ఒళ్ళో పడుకోబెట్టుకున్నాట బాబాను. నేను పోతున్నా, మళ్ళా వస్తానో లేదో తెలియదు అంటే ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఆయన సాధన చేసి, కానీ డాక్టర్ చెప్పాడు లేదు, శ్వాస లేదు, ఏమీ లేదు, ఇట్ ఈస్ డెడ్ బాడీ. అప్పట్లో ఏముంది, మొన్న కరోనా లాగా కలరా ఉండేది ఆ రోజుల్లో, ఊరంతా భయపడుతున్నది. అట్లాంటిది చచ్చిపోయినటువంటి ఒక శరీరాన్ని ఒళ్ళో పడుకొట్టుకుంటావా? నీకేమైనా బంధువు అయినా కాదు. బాబా చెప్పాడు వస్తానేమో, అంతే. వస్తాను చెప్పలేదు, వస్తానేమో. అప్పటిదాకా నన్ను జాగ్రత్త చూసుకో, రాకపోతే గోరి కట్టేది. వస్తాడేమో అన్నాడు. కాదు ఎవరండి అయ్యా, కొన్ని 4 రోజుల పాటు, ఒక 40 రోజుల పాటు సేవ చేయాలా మీ నాన్నకు? 40 రోజుల పాటు చేయాల్సిందే సార్, ఏం తగ్గదా ఈ లోపల? ఇంకా ఎక్కువైతే ఎట్లా సార్? ఇవన్నీ ఆలోచన. 72 గంటల పాటు తొడ మీద పడుకోబెట్టుకున్నాడు, ఒక శవాన్ని పడుకోబెట్టుకున్నా అంటే అదండి మనం నేర్చుకోవాల్సింది. నిజంగా అంత శక్తి నాకుందా? నాకైతే లేదు అనిపిస్తుంది. కానీ అరే వినండిరా, మననం చేసుకోండిరా, అంత బాగా మిమ్మల్ని ఉండమని చెప్పడంలా. కానీ ఆ రోజున వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనం కాస్త మనకుండే స్థితిలో మనం ఉందాం. నేను అనేది ఆ రోజున ఆయన ఉన్నాడు మహల్సపతి, అట్లా మనం ఎక్కడ ఉండలేం సార్, కాబట్టి బాయ్ బాయ్ సార్. వద్దు, నీకెంతవరకు వీలైతే అంత ఉండు. అంతేగాని ఎక్కడ విసుక్కోకు, బాధపడకు, నీ వాళ్ళకైనా నువ్వు తోడుగా ఉండు అనే స్థితిని మనకు ఆలోచనను ఆచరణలో పెట్టగలిగించేవారు బాబా. ఇక రెండవ వ్యక్తి కాకాజీ దీక్షిత్.
కాకా తెలుసు కదండి, సీతారాం దీక్షిత్, హరి సీతారాం దీక్షిత్ చాలా గొప్పవాడు. అంటే గొప్పవాడు అంటే మహల్సపతితో పోల్చుకుంటే కాదండి, బాగా ఉన్నవాడు. కానీ ఆయన మనసు ఏంటండి, నాకు మనసులో కుంటితనం పోవాలి. అసలు కుంటితనం ఉంది. ఏం కుంటితనం ఇది? కాళ్ళతో సరిగా నడవలేడు, కుంటివాడు. పుట్టుకతో కుంటివాడా అండి? కాదు, బాగా లాయర్ ఆయన, లీగల్ అడ్వైజర్ టు బ్రిటిష్ గవర్నమెంట్. అందుకని తరచు ఇంగ్లాండ్ పోయేవాడు. లండన్లో రైల్వే స్టేషన్లో నడుస్తుంటే కాలిదరు పడ్డాడు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స చేయించుకున్న బాగాలే కుంటూ నడుస్తున్నారు. అంతవరకు లాయర్ దీక్షిత్ గారు అనే వాళ్ళను ఆయన గత కుంటి లాయర్ అని పిలుస్తున్నారు. చందోర్కర్ గారి స్నేహితుడు చందోర్కర్ అన్నాడు, ఒరేయ్ అందరినీ ఇప్పుడు కుంటి లాయర్ అంటున్నారా, వినడానికి నాకు కూడా బాగాలేదురా, బాబా దగ్గరికి రా, బాబా నీ కుంటితనం పోగొడతాడు, నీ కాళ్ళతో బాగా హాయిగా నడవగలుగుతాను. అప్పుడు దీక్షిత్ ఏమన్నాడో తెలుసా అండి? అదండి, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆధ్యాత్మిక సిద్ధి ఉంది. ఎందుకంటే ఆ స్థితిలో పొందారు వాళ్ళు. పొందిన వ్యక్తి ఏం చేశాడు? నేను బాబా దర్శనం చేసుకుంటాను, కానీ నాకేం కావాలి? కాలు కుంటితనం పోనక్కల్లా, నేను బాగా నడవాల్సిన అవసరం నాకేం లేదు, నా మనసులో కుంటితనం పోగొడతాడా అని అడిగాడు. అమ్మా ఇదమ్మా సచ్చరిత్ర. నేను అందుకని చేతులు జోడితే మా అమ్మ చెప్పినట్టు ప్రతి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయమని మా అమ్మ చెప్పింది. సచ్చరిత్రలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎందుకంటే అది చాలా అదృష్టం అమ్మ. అది దీక్షిత్ గారు ఆ రకంగా అంటే చేస్తాడు. బాబా ఏం జరిగిందని? కాకా నీకు అంతిమ సమయంలో విమానం పంపిస్తాన్నాడు. ఇది మహాత్ముడు సద్గురువు అయినటువంటి సాయి, అద్వైత సిద్ధిని పొందినటువంటి ఆయన మనకు అనుగ్రహించే ఇట్లాంటి, అసలే నువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయావు, నువ్వు ఆ స్థితికి వచ్చేసావు, నీకు ఆ గ్రహణ శక్తి ఉంది, నువ్వు ఆ స్థితికి వచ్చేసావు ఆల్రెడీ. ఏది మనసులో కుంటితనం ఎవడికి పోతుందో వాడే అద్వైత సిద్ధిని పొందినవాడు, అంతేగా. అట్లాంటి మనసులో కుంటితనం పోగొట్టు అంటే నా బతికిట్టుంది వాడు, ఇదే కుంటితనం. కాలు కుంటితనం, చేతి కుంటితనానికి దీనికి ఏదో ఆ కుంటితనానికి ఎవడేం చేస్తారు సార్? అదే చాలా అంటే అందుకనే మనకు వ్యావహారికంగా యథార్థంగా చెప్పంటే అందరూ అద్వైత స్థితిని పొందగలుగుతారు. కానీ ఈ మసకలు ఉన్నాయే, ఈ పొరలు ఉన్నాయే, ఈ మాయలు ఉన్నాయే, దీనివల్ల ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఆ స్థితిలో పూర్వజన్మ సుకృత నుంచి కానీ మహాత్ముల యొక్క సాంగత్యంలో కానీ ఒకవేళ ఆ మార్పు కనుక కలిగితే ఆత్మస్థితి. ఆత్మకి ఏది తగలదు కదండి, అది అందరికీ తెలుసు కదా. అట్లాంటి ఆత్మ ఆ అద్వైత స్థితి, బ్రహ్మస్థితి ఏదైతే పొందగలుగుతారో దీక్షిత్ గారికి అంతిమ సమయంలో నీకు ఇస్తాను. ఎంత చక్కటి చావండి నిజంగా. చావులు కూడా చక్కటి చావులు ఉంటాయి సార్, ఉంటాయి చాలామంది. అట్లాంటి చావు పొందాడండి దీక్షిత్ గారు. తెలుసు కదా, రైల్లో ప్రయాణం చేస్తూ ఎవరి పక్కన, హేమాడి పంక్తి పక్కన. అట్లాగే కొంతమందికి చివరికి ఈ కథ చెప్పి నేను ఆపుతున్నాను ఈ రోజున. ఈ 615వ జ్ఞాన యజ్ఞంలో అద్వైత సిద్ధి బాబా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, సచ్చరిత ద్వారా. నువ్వు కూర్చొని ఊరికే సాయి నామం చెప్పండి, కానీ నామం వలన నీ పాపం పోతుందేమో కానీ యథార్థమైన జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. దానికి కావాల్సింది కథా మననం, కథాశ్రవణం. దాంట్లో బాగా ఆలోచన చేస్తే అప్పుడు. అందుకనే నువ్వు ఏదో ఎప్పుడు మనకు ఏమిటి అసలు యథార్థంగా అద్వైత స్థితి అంటే, మంచి కానీ చెడు కానీ కష్టం కానీ సుఖం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా హాయిగా ఉండాలంటే ఉండాలని ఉంటుంది. కానీ అసలు ఆ రకమైన స్థితిని ఎందుకు పొందలేకపోతున్నాం? కారణం ఏంటి తెలుసా అండి? దేహమే. నా దేహము మీ దేహమే. నా దేహంతో నేను ఉన్నందువలన మీ దేహాన్ని నేను చూస్తున్నప్పుడు ఏదో మోహం కలుగుతుందే. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క సైజు ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఈర్ష్య ఎందుకు కలుగుతున్నది, ఒక్కొక్క స్థితిలో చూస్తే ఒక రకమైనటువంటి బాధ ఎందుకు కలుగుతున్నది. ఏమిటే వీళ్ళు ఇట్లున్నారే, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారే, ఈ దీనికంతా కారణం దేహమేగా. అంతే కదమ్మా. దేహం లేదనుకోండి, దేహం లేదు, అప్పుడు ఇంకా బాధ కలిగే అవకాశం ఎక్కడుంది? నువ్వు ఎంతసేపు దేహాన్ని చూస్తున్నావు, కానీ దేహంలో ఉండేటువంటి ఆత్మను చూడ్డాల. ఆ దేహాన్ని చూడడం వల్ల ఏమవుతుంది? వీడు తురుకోడు సార్, వీడు మాలోడు సార్,
ఏమండి పని అంతే. కానీ ఎందుకో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ జాతి ఇంతే. అదే గనక ఆత్మస్థితిని కనుక ఆలోచించామనుకో. అందుకని చెప్తున్నానుగా, నిన్న శంకర జయంతి, ఈ తల్లి చంద్రశేఖరం గారి పుణ్యమా అని నిన్నటి నుంచి ప్రారంభమైంది 615వ జ్ఞానయజ్ఞం. ఎందుకు? శంకర జయంతి రోజున కాబట్టి 5 రోజుల పాటు మననం చేసుకునే అవకాశం నాకు కూడా కలిగింది. అందుకనే దాంట్లో ఆ శంకరాచార్య స్వామి జీవితం గురించి నిన్న కొంత విన్నాం. ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా, ఒక చండాలుడు ఎదురు పడ్డాడండి. 4 పీఠాలు పెట్టి అద్వైతం గురించి అనేక విషయాలు చెప్పి ఎన్నో గొప్ప స్తోత్రాలు చెప్పినటువంటి శంకరాచార్య స్వామికి చివరికి ఒక చండాలుడు ఎదురుపడ్డాడు. తెలుసు కదా ఈ కథ మీకు. పకబరా పకబా అంటే తోలుతారు కదండి. అప్పుడు నిజంగా అంటే కొంతమంది అంటారు, శంకరాచార్య స్వామి అట్లా ఏం చెప్పలేదు సార్, వీళ్ళంతా కల్పితంగా. అమ్మో, నేను మాట్లాడు వాదన చేయదు. శంకరాచార్య స్వామి దగ్గర అట్లా అన్నాట. పో అంటే అప్పుడు ఆయన అన్నాట, నన్ను తొలగమంటున్నాను, నేను దొరుకుతా, కానీ నన్ను అంటున్నాను, నన్ను పో పక్క పో. ఎవరినిమ్మంటావు? నా శరీరాన్నా? నేను చేసే వృత్తినా? నా శరీరమా? ఎట్లయినా పోయేదే ఇది. నీదైనా పోయేదే, నాదైనా పోయేదే. ఏం తొలగిపోమ్మంటావు స్వామి అన్నాట. ఇంకా ఈయనకి దెమ్మ తిరిగిందండి. అదే ఎప్పుడు చూడండి, ఎవరిని నువ్వు ఇష్టపడుతున్నావు? బుద్ధి ఉందా లేదా? ఇట్లాంటి అన్నమా చేసేది నువ్వు, వండేది అని భార్యనో అమ్మనో ఎవరినో. అరే నువ్వు ఎవరిని తిడుతున్నావురా? నువ్వు అన్నాన్ని తిడుతున్నావా, అమ్మని తిడుతున్నావా, భార్యను తిడుతున్నావా? నీకుండేటువంటి కోపాన్ని, నీకుండేటువంటి అలసటను తీర్చుకోలేక ఆ రకంగా పేలుతున్నావు. ఎంత పొరపాటమ్మా ఇది. దానివల్ల ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో. అన్నం పెడుతుంటే అది కాస్త అరుచిగా ఉంటే ఏం భరించలేవా? ఏది అంటే నేను ఎప్పుడు, ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయి, మనం మాత్రం చాలా ప్యూరిఫై, మనం మాత్రం పూర్తిగా పుణ్యమే చేస్తాం. చాలా పొరపాటు. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి బాధపడతాం. ఇన్ని సందర్భాల్లో అమ్మని తిడుతున్నామమ్మా. అందుకని చెప్తారు చూడండి, కడుపులో ఉండి ఎన్నిసార్లు అటు ఇటు ఎన్నిసార్లు తన్నామమ్మా అమ్మను. నేను తన్నాను, మీరు దాన్ని అందరూ తెలుసు కదా, ఇది సైన్స్. కానీ ఆమె క్షమిస్తుందా? క్షమించదా? క్షమిస్తుంది. అట్లాగే ఆ స్థితిలో ఉంటే, అది కనుక పెద్దవాడైన తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ అమ్మని అట్లా తంతే మాత్రం అమ్మ ఏం చేయాలో చేస్తుంది. అప్పుడు తండించుకున్నావు కదమ్మా, ఇప్పుడు తంటానంటే ఊరుకుంటుందమ్మా. అది చిన్నతనం అండి. ఏమీ తెలియని ఆత్మస్థితి అది, ఏమీ తెలియని భగవంతుడి స్థితి అది. కానీ ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైనాయి, అహంకారం ఎక్కువైంది, నాకు బాగా ఇది. అందుకని మనం ఎప్పుడైతే అద్వైత స్థితిని పొందాలంటే మనము దేహమును మాత్రమే చూసి ఆలోచన చేయకూడదు, దేహిలో ఉండే పరమాత్మను కూడా చూడాలి. మేఘా అనే వ్యక్తి కథ మీకు అందరికీ తెలుసు. ప్రతిసారి సోమవారం నాడు గుర్తు చేస్తాను, నిన్నెందుకో నేను మర్చిపోయాను, ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. మేఘా ఏం చేశాడమ్మా? ఎవరో చెప్తే విన్నారు. తనకు గాయత్రి మంత్రాన్ని చెప్పాడు ఒక ఆయన, సాటి అయినటువంటి ఆయన చెప్పాడు, పో సాయిబాబా ఎవరో కాదు, సాయిబాబా శివుడే, నో డౌట్. నేను విష్ణుమూర్తిని నమ్ముతాను, ఆయన పేరు, ఆయన వైష్ణవుడు ఆయన, కానీ సాయిబాబా శివుడు, ఆయన నడుస్తున్న శివుడే ఆయన అంటే ఈయనకి ఎవరో చెప్పారట, కాదు ఆయన తురక ఆయన. అప్పటిదాకా తెలియదు ఎక్కడుంటాడో. అయిపోయా, తురకవాడా? నీవెవరివయ్యా? నేను బ్రాహ్మణ్ణి. అయిపోయా, బ్రాహ్మణ్ణి పోయి ఆ తురకవాడికి పోయి అభిషేకం చెయ్యాలా? చచ్చినా పోను. చూడండి అహంకారం అంటే. ఇప్పుడు చూడంగానే పగబో అన్నాడే, ఆయన తర్వాత తెలుసుకున్నాడు, అరే నిజంగా ఎవరిని పొమ్మంటున్నా నేను ఆయన దేహాన్ని అంటే ఎంత పొరపాటుని ఆయన శంకరాచార్య స్వామి తెలుసుకున్నాడు. ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మేఘ అది పైన చివరికి విధి లేదు. చెప్తున్నా కదండి, ఇప్పుడు ఆ అటాచ్మెంట్, రుణానుబంధం ఉంటే రాక తప్పదు. షిరిడీకి వచ్చాడు. ఎక్కడున్నాడు ఆయన? మసీదులోనే ఉన్నాడు. ఫకీరే విన్నాడు తురకవాడే అని. ఇక్కడేమో కనిపిస్తున్నది కరెక్టే. పోనీ ఈయన పోయినప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని కాషాయ గుడ్డలు కట్టుకొని ఉండుంటే అమ్మ చెప్పిందంతా తప్పే, ఈయన ఆంజనేయ స్వామి భక్తుడే, హిందువే, మనవాడే, పూజ చేద్దాంలే, నేను బ్రాహ్మణులే అనుకునేవాడు. ఆయన ఏమో మసీదులోనే ఉన్నాడు. ఈయన వచ్చాడు, చూస్తే అట్లాగే ఉన్నాడు.
ఏమనుకుంటున్నాడు? నీచపు జాతి మహమ్మదీయుడు, గొప్ప జాతి బ్రాహ్మణి. చూడండి, గొప్ప నీచ ఎవరు అనుకున్నారు? ఇది మేఘ మనసులో అనుకున్నాడు. బాబాకి చెప్పలే, బాబా భక్తులకి ఎవరికి చెప్పలే, షిరిడీలో వాళ్ళకి ఎవరికి చెప్పలే. అప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ చండాలుడు ఏమన్నాడు శంకరాచార్య స్వామితో? ఎవరిని తొలగమన్నావు? తొలుగుతా. శివుణ్ణి తొలగమంటావా? శివుడు లేడా చండాలుల్లో? చీమలో ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు అంటావే, మరి చీమను చూస్తే పక్క తొక్కుతా తెలుస్తావే, మరి ఏమిటిది? పొరపాటే కదా. సకల జీవజాతుల్లో ఉండేటువంటి అన్ని జీవుల్లో ఉన్నాడు శివుడు అంటే పక్కన దొరకమంటే ఎవరిని దొరకమంటావు కదా. అట్లాగే నన్ను నువ్వేమంటున్నావు? నీచపు జాతి మహమ్మదుడినా, నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణువా? ఇది కనుక్కున్నాడండి. ఎవరూ చెప్పలే. అది నేను ఇప్పుడు చెప్పాను. మనస్సులో ఉండే ఆలోచనలను కనుక్కొని తెలుసుకొని దానికి తగినట్టుగా నివారణ చేయగ, చికిత్స కాదండి, జస్ట్ ట్రీట్మెంట్ కాదు, నివారణ చేసి ఆ అద్వైత సిద్ధిని కలిగించేవాడు మహాత్ముడు సాయిబాబా. అది సచ్చరిత్ర. ఏమైందో తెలుసు కదా కథ మొత్తం మీకు. మేఘ నీచమైన మహమ్మదుడినా, గొప్ప జాతి బ్రాహ్మడివా, నీ కులం పోతుందా, పో బయటికి అన్నాడు. అంతే. అక్కడ నేను గొప్పవాడిని, నువ్వు నీతోడు ఎందుకు వాదన చేయలేదండి. అవునయ్యా, నువ్వు బ్రాహ్మడు చాలా గొప్పవాడు, నాతో ఎందుకు వచ్చినా కానీ నీ కులం పోతుంది, పోరాడు. ఓయ్, నా మనసులో ఉండేదాన్ని ఎట్లా కనుక్కున్నాడో అనుకున్నాడు. కానీ చూస్తేనేమో మహాత్ముడుగా లోపలికి పోవాలంటే భయం. కొడతాడు కాదు, తంతాడు తడ్డేటట్టున్నాడు. రుద్రుల్లాగా అనిపించాడు. వెళ్ళిపోయాడు. తర్వాత కదా మీకు తెలుసు, రోగాన పడ్డాడు. ఎవరు? మేఘ. మరి ఆ రోగం తగ్గిపోతుందా? ఎప్పుడైనా రోగం పడితే ఎక్కడికి పోవాలండి? నాకు రోగం వస్తే ఎక్కడికి పోతా? హాస్పిటల్కి పోతా, ఇంకోతోడు పోతా, అంతే కదా. కానీ రోగం వస్తే షిరిడీకి వస్తారండి ఎవరన్నా? వచ్చారు. ఏ రోగం? ఈ రోగం కాదు, శారీరకమైన రోగమైనా చివరికి పిలిపించుకుంటాడు. ఏదో ఒక సాకు వలన షిరిడీకి చేరతారు. అలాగే ఆ రోగాన్ని సరే తప్పు జరిగిపోయింది చూడండి. అందుకని ఎప్పుడైనా తప్పు చెయ్యని వాడు ఎవడూ ఉండడు. ఏ జీవైనా ఎవరైనా తప్పు చేస్తారు. కానీ చేసిన తప్పును మళ్ళా చేయకుండా ఉండే ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం కానీ పొరపాటుగా చేస్తే సరిపోయి, కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తూ నన్ను ఎవడేం చేస్తాడులే అనుకుంటే మాత్రం తప్పదు. అది మనకు తెలియదండి, మనం చేయలేం. ఒకసారి 2 సార్లు చేస్తాం, అది కూడా మంచిదేనేమో అనుకుంటూ చేస్తాం, చెప్పలేం. కాబట్టి ఇట్లాంటి తప్పులు అందుకనే చెప్తాండి. పెద్దవాళ్ళు చెప్పింది హేమాడి పంతు గారు కూడా రాశారు. బ్రహ్మని ఏదైనా దూషించామనుకోండి, ఏదైనా ఆయన వ్యవహారాల్లో తప్పు చేశామనుకోండి, విష్ణుమూర్తికి చెప్తే మాఫీ చేస్తాడట. వినండి పెద్ద పురాణాలు. సరే నేను చూసుకుంటాను బ్రహ్మ సంగతి. విష్ణుమూర్తికి ఏదైనా ఆయన కార్యాలయాల్లో విగ్రహం చేస్తే నేను చూసుకుంటాలే బేటా, నీకేం కాదు అని శివుడు చూసుకుంటాడట. కానీ గురువుకు గనక ఏదైనా దోషం చేశావో, ఆయన కార్యాలయాల్లో ఏదైనా చేశావో, మళ్ళా వచ్చి బ్రహ్మకు కానీ విష్ణుకు కానీ శివుడిని కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా వాళ్ళు ఏమీ చేయలేరు. అసావాదిత్యో బ్రహ్మ, మళ్ళా గురువు దగ్గరికి రావచ్చు. నో అదర్ వే అమ్మ. అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన పెద్ద మహర్షులు అనుభవించింది అది. కాబట్టి ఎక్కడైతే నీకు ఆ రకంగా నివారణ అక్కడికే రావాలి మళ్ళా, అంతే. ఈ డాక్టర్ తగ్గించలేదండి, ఆ డాక్టర్ పోవచ్చు, పో 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 ఏమో సార్ మొదటి డాక్టరే బాగున్నాడు సార్ అని వస్తున్నామే మనం. అట్లాగే కాదు ఇది డాక్టర్ నివారణ కాదు, ఇది చికిత్సే. కానీ ఇది నివారణ చేస్తాడు. చివరికి మేఘ మళ్ళా వచ్చాడు. ఎంత గొప్ప కథ అమ్మ. కథ కాదిది, సీరియల్ కథ కాదిది, కట్టుకున్న కథ కాదిది, కల్పితం చేసిన కథ కాదు, కవిత్వం చేసిన కథ కాదు, జరిగిన కథ ఇది. హాయిగా నిశ్చింతగా అదే నేను చెప్పిన అద్వైత స్థితిని పొందాడు ఆయన. ఒకటే, నాకెవరూ లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు, పెళ్లి కాలేదు, నేను బ్రాహ్మణ్ణే. కానీ నేనేం చేయాలి? గురువుకు సేవ చేసుకోవాలి. ఎవరికి కాదు శివుడికి సేవ చేసుకోవాలి. ఎవరా శివుడు? ఈయనే శివుడు. అది మార్పు రావడానికి కారణం మనకు ఒకటే, ఎవరైనా ఈయనే అమ్మవారు అంతే, ఈయనే శివుడు అంతే. అందుకనే ఈరోజు గుర్తు చేస్తున్న గురు చరిత్రలో ఒక కథ ఉంది. నంది శర్మ అనేటువంటి ఆయన కథ మీరు వినుంటారు, చదివి ఉంటారు గురు చరిత్రను.
ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. వస్తే అమ్మవారి భక్తుడు ఆయన. అయితే అమ్మ అంటే నువ్వు నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి పోవన్నదట. ఎవరు? అమ్మవారు. ఇది గురుచరిత్రలో ఉన్న కథ. మీరు ఎవరైనా గురించి చదివేవాళ్ళు గుర్తు చేసుకోండి. ఈయన పోయినాడు అక్కడికి, గాణగాపురానికి. అక్కడ స్వామి ఉన్నారట. వచ్చాడట కాళ్ళ మీద. ఇక్కడికి ఎందుకు వచ్చా? అమ్మవారి దగ్గరికి పోకూడదా అన్నాడు. చూడండి. అప్పుడు ఆయన అయ్యా ఏదో పొరపాటు, పోయి మునిగి రాపో అన్నాడు. సంగమం ఉందిగా గాణగాపురంలో, మునిగి వచ్చాట. మొత్తం అన్నిటి మీద ఉండే, శరీరం మీద ఉండే మచ్చలన్నీ పోయినాయట. ఆయన కనపడదు, కానీ ఇక్కడ మాత్రం ఒక మచ్చ మిగిలింది. ఆయన కనపడదు, అందరికీ కనపడుతుంది. ఏదైనా నాకు మచ్చ ఏదైనా పడింది అనుకో, నాకు కనపడదుగా, మీకు కనిపిస్తుంది. అదే మచ్చ మాత్రం స్వామి ఒంటి మీద అన్ని మచ్చలు పోయినాయి, ఇక్కడ మాత్రం నాకు కనపడడం లేదు, అందరికీ కనపడుతున్నదయ్యా, ఈ ఒక్క మచ్చ లాభం లేదా? అప్పుడు ఆయన అన్నట, ఇప్పటికైనా నేనే అమ్మవారని నీ పూర్తి నమ్మకం ఉన్నదా లేదా? మచ్చ నీకెందుకు వచ్చింది? కొద్దిగా సందేహం ఉంది, అందుకని ఈ మచ్చ అన్నాడు. అంతేనండి. జైసమని జైస భావ తైసనుభవ. ఎక్కడో కొసలో ఏమో సార్ సాయిబాబా తురికాడే సార్, ఏమో సార్ అంతా చెప్తారు, కానీ నాకు కూడా డౌటే సార్. ఎందుకు ఈ పూజలు ఇవన్నీ? ఆయనకి నచ్చదేమో సార్. ఎందుకు నీకు డౌట్? వద్దు. నువ్వు చేసే పనిలో పరిపూర్ణంగా, నువ్వు ఏ కులంలో పుడితే ఏ రకంగా అది పరిపూర్ణంగా బాబా నా చేత చేయిస్తున్నాడని చేయి. 100 సంవత్సరాలు కాదమ్మా, నీ జీవితం అంతకారక నీ చేత చేయిస్తాడు ఆయన. మేఘా బాబా శివుడికి చేసుకున్నానయ్యా. తెలుసు కదండి, ఎవరికైనా నీళ్ళు పోస్తారమ్మా, అదే నెత్తిన నీళ్ళు పోస్తారు. ఏం చేస్తారండి? స్నానం చేస్తారంటారు. కానీ మేఘాకు ఒక కోరికట, శివుడికి అభిషేకం చేయాలి. శివుడు కనిపిస్తాడా సార్? శివలింగాలకే కదా. శివరాత్రి అయినా ఏ రోజైనా శివలింగ ఎవడైనా కూర్చోబెట్టి నువ్వే శివుడు అని పోతే ఆడు తట్టుకోలేడు. మరి అట్లానే చేస్తే, కానీ బాబాను కూర్చోబెట్టి మేఘ ఎప్పుడమ్మా? శివరాత్రికి కాదో, సత్యత చదవండి, వినండి. సంక్రాంతి పండుగ రోజున, అంటే శివరాత్రి కంటే కాస్త చలిపోయి ఎండ వస్తుంటుంది, కొద్దిగా వేడి వస్తుంది. సంక్రాంతి చలిగా ఉండే సంక్రాంతి పండుగ రోజున గోదావరిలో నిధులు తీసుకొచ్చి బాబా నీకు అభిషేకం చేస్తాను. ఉరి నాయనా నీకు పిచ్చెక్కినట్టుందిరా, ఆ గంగకు నాకేం సంబంధం లేదురా బాబు, వద్దురా అన్నాడు. కాదు నీవు శివుడివే, అది కాదన్నా కూడా నీవు శివుడివే అంతే. ఆయన శివుడని ఆయన ఏం చెప్పుకోలే, కానీ మనకుండాలం మన నమ్మకం. నువ్వు నా గురువే. ఎవరండి? ఏకలవ్యుడు అనుకున్నాడా? ఆయన ఏమన్నాడండి? నాకు నువ్వు గురువు, నాకు నువ్వు శిష్యుడు కాదు పొమ్మన్నాడా? ఇది ఉందా భారతంలో? లేదా? అబద్ధం చెబుతున్నానా? లేదు కదండి. కానీ ఏమైనాడు ఏకలవ్యుడు? అర్జునుడి కంటే గొప్పవాడు ఎట్లయ్యాడండి? ఇది భారతంలో వింటుంటాం కదా, మనం పుట్టినప్పటి నుంచి వింటున్నాం. అంటే ఆయన ఎవ్వరనే దాని మీద నీకుండే దృష్టి వల్లనే నువ్వు అనుభవం పొందుతావు, కానీ ఇంకా వేరే కారణం కాదు. నువ్వే శివుడు అంతే. అట్లాంటి ఆ రకంగా నమ్మకం ఉండే అయ్యా అంతే. సరే నాయన ఏం చేస్తాడు? నమస్తే మేఘ పోయి, కానీ నెత్తిన మాత్రమే పోయి, జుట్టు చక్కగా ఉండాలి అని బట్ట కట్టేవాడుగా, ఆ జుట్టులాగా అదంత బట్ట నెత్తిన మాత్రమే పోయి అని ఏమన్నాట సాయిబాబా మేఘాతో? ఒంటి మీద పోస్తే చలికి తట్టుకోలేనయ్యా, ఎవడైనా నెత్తిన పొయ్యొద్దు నాయన, ఒంటి మీద పోయి తర్వాత మెల్లగా ఆరిపోతుంది అంటారు, కానీ నెత్తి మీద పోయమని చెప్తారా సార్? ఇది ఉల్టా. శివుడు అంతే. సహస్ర శీర్ష పురుష, శీర్షం ఆ తలకాయ అనేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి ఆ జ్యోతిర్మయలింగంగా ఉండే ఆ శివుడు ఎవరయ్యా? నీవే నాయన, అంతే నువ్వే. అంత ఆ ఆలోచన భావనలో ఉన్నందువల్లనే చెప్పించాడు బాబా. ఏం చేశాడు? నెత్తిన పోసాడండి. ఎట్లా? ఎత్తుకొని బిందెలో నీళ్ళు అత్తనే పోతే అది ఎక్కడ పడతాయి? ఒంటి మీద పడతాయిగా, పడాలి కదండి కొద్దిగా. అందుకని మేఘ ఏం చేశాట? అమ్మ ఆయన కోపం వస్తుందేమో అని చెంబుతో బిందెలో నీళ్లు చెంబులో తీసుకుని చుక్క పోస్తున్నారండి. ఇది మేఘ కల్పించింది కాదు, అనుభవించింది. సచరిత్రలో ఉంది. ఇది పోస్తున్నాడు. ఏమైంది? తల బట్టంతా తడిచింది, తలంతా తడిచింది, చెవులు ముక్కు అన్నీ తడిచినాయి, ఇంకా దాకా వచ్చినాయి నీళ్లు. పోస్తుంటే మరి రావమ్మా? వచ్చాయి.
ఇక్కడికి వచ్చి ఆగిపోయేది. ఒక్క చిక్క కింద పడ్డాల. ఊరి నాయనో ఇది ఎక్కడరా బాబు, ఇది ఎక్కడికో పోయి ఎక్కడో అదేదో అద్భుతం జరుగుతున్న సార్ అంటే మనం పోయేటాడు అది అయిపోద్ది. అట్లే చూస్తూ ఉన్నాడట. అమ్మ తట్టుకోలేకపోయాడండి. అందుకని శివభక్తులకు ఆవేశం వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేడట. వీరభద్రులాగా ఇదవుతాడ. అందుకని ఇంక వెంటనే ఏం చేశాడ, ఆ బిందులో నీళ్లు తీసుకున్నాట. హర 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 గంగా అని నెత్తిన మొత్తం కుమ్మరించాడట. నెత్తిన కుమ్మరిస్తే బిందులో నీళ్ళు కింద పెట్టాడు. బిందె ఖాళీ, కింద చుక్కలేవు, ఒంటి మీద చుక్కలేవు. మేఘ నీ శివుణ్ణేరా అన్నాడా మేఘ సాయిబాబా? అల్ల అది ఇది సచ్చరిత్ర, ఇది అద్వైత స్థితిని పొందగలిగే. చెప్పలేదంటే నీవు అనుభవించంతే, నువ్వు అనుభవించు. నీలో ఉండే ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఆ మాయల నుంచి అంతా తొలగిపోయింది. ఇప్పుడు నువ్వు యథార్థమైన అద్వైత స్థితిని నువ్వు పొందుతావు. ఏదని? ఆ శివుడిని నేను కదా, ఆయన శివుడే, నేను శివుడే. ఎవరు కాదండి శివుని? ఆ శివ తత్వం ఏదైతే ఉందో అది అనుభవించాడండి. ఇంకెంత గొప్పవాడండి. చివరికి ఏమైనాడు? ఎక్కడ చచ్చిపోతే ఎవడు నాకేమైనా కర్మలు చేస్తాడా చేయడా, ఈ చౌత పడేస్తారేమో అనుకునే దిగులు లేదండి. ఎక్కడ పుట్టాడో తెలియదు. సాటి దగ్గర గాయత్రి మంత్రం నేర్చుకున్నాడు. బ్రాహ్మడిగా పూజలు చేశాడు షిరిడీలో, లక్ష్మీ దేవాలయంలో, శనీశ్వరాలయంలో, ఆంజనేయ స్వామి గుళ్ళో. ఇక్కడ పూజ చేసేవాడు ఆ రోజుల్లో ఎవరంటే మేఘాయి. అట్లాంటి మేఘ సంక్రాంతి అయిన తర్వాత జనవరి 19వ తారీఖు 1912వ సంవత్సరం అందరిలాగానే ఆయన చనిపోయాడు. అంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఎవరో వచ్చి చెప్పారట, బాబా మేఘ చనిపోయినాడు. ఏడ్చాడటండి. ఇదండి అంటే భక్తుణ్ణి చూసి భగవంతుడు ఏడుస్తాడో లేడో కానీ బాబా మహాత్ముడండి. ఆయన భగవంతుడా, గురువా? కాదు, గురువే. కన్న తల్లి లాంటి వాడు. ఒక స్నేహితుడు, ఒక బంధువు సేవ చేస్తుంటే అరే వాడు పోయినాడా, అబ్బా ఈయన నువ్వు చూసి ఎంతో గౌరవిస్తాడు, ఎంతో. కానీ అయ్యో ఆయన లేడా. నేను చెప్తున్నా, కొంతమంది వాళ్ళు పోయినారంటే నేను గొప్పవాడిని చెప్పడంలా ఎంత దాసత్వం నా నిజంగా చెప్తున్నాం కదా. అది అసలు ఆ సేవ చేయలేరండి. మేఘాన్ని చూసి అంత పరవశించిపోయాట. శివుడు అంతేనమ్మా. అందుకనే గోడా విష్ణువు అని ఎక్కడ వినరు మీరు, గోడాశంకరుడు అంటారు. ఆయనకి చాలా తక్కువ సేవ చేస్తేనే పొంగిపోతాడట. చాలు మీకేం కావాలమ్మా అని. అట్లాంటి శివుడండి బాబా. శివుడా, విష్ణువా, బ్రహ్మ, ఎవరైనా పరమాత్మ. ఆ పరమాత్మను గుర్తించాలంటే నువ్వు ఆ స్థితిని పొందాలి. ఆ పొందాలంటే ఈ పొరలు మెల్లమెల్లగా అనుభవంలో ఎట్లా పోగొట్టుకోవాలి? ట్రైనింగ్ తీసుకుంటే కాదు, ఇంకోటి కాదు. ఇట్లాంటి సాంగత్యం చేస్తే, ఇట్లాంటి సచ్చరిత్ర మననం చేసుకుంటూ ఉంటే, 10 మందితో కాతో వింటూ ఉంటే మెల్లమెల్లగా అందరూ ఆడవాళ్ళు ఎక్కువ మంది పాత్రలు తోముతారుగా. కొన్ని పాత్రలు ఒక్కసారి ఇట్లా పైగా, ఇది అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు కాదమ్మా, వాళ్ళు అది పెట్టంగానే తల్. కొన్ని కాదండి, 2-3 రోజులు నానబెడతారు. ఎందుకు? తప్పదు. అట్లాగే ఇది కూడా పాత్రే. ఏది? మనస్సు అనేది. అది పరిశుద్ధం కావడానికి, అది ఆ స్థితికి, ఏ స్థితికి ఈ తల్లి ఆ గుణాతి ఆ గ్రహించే స్థితికి రావాలంటే దీనికి కూడా సబ్బులు, సర్ఫులు, నాకు తెలియదు పేర్లు, అవి ఏం పనికి చేయవు. దీనికి కావాల్సింది మానసికమైన సత్సంగం, శ్రవణం. అలాంటి మననం చేసుకుంటూ ఉంటే జరుగుతుందని మీ ముందు గుర్తు చేస్తూ చివరిగా ఒక పాటను మననం చేసుకొని మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. రేపు, ఎల్లుండి, మొన్నాడు 3 రోజులే. 5 రోజులు అనుకున్నది కాస్త ఈ తల్లి ఆ స్వామి పుణ్యమాని 2 రోజులు గడిచింది. వాతావరణం చల్లగా ఉంది, చల్ల పడుతున్నది. మరి రేపు, ఎల్లుండి, మొన్నాడు కూడా మన ఈ కార్యంలో అద్వైత స్థితిలో బాబా సత్యతను ఎట్లా అందిస్తుందని గుర్తు చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా, షిరిడి సాయి మహాదేవా, అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా, షిరిడి సాయి మహాదేవా,
అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా సంసారపు సంద్రము దాటగ నావము నీవేగా బాబా నావము నీవేగా సన్మార్గములో మమ్ముల నడిపే సద్గురు నీవేగా నమ్మిన భక్తుల కొంగు బంగారు వేల్పువు నీవేగా బాబా వేల్పువు నీవేగా నానా సాహబు దర్పమున నచిన దైవము నీవేగా నీ భిక్ష పాత్రలో భిక్షము వేసి ధన్యత నొందిరిగా బాబా ధన్యత నొందిరిగా నిఖిలేశ్వరునికి భిక్షము వేసే భాగ్యము పొందిరిగా దయగల తల్లి ద్వారకమాయిలు బాబా నివసించే షిరిడి బాబా నివసించే దిగ్దిగంతముల భక్తులందరి జీవనలందించే సరిగమ పదని సప్త ద్వారకలో ఆ మురళీధరుడే షిరిడీలో వెలిసే బాబా షిరిడీలో వెలిసే కృష్ణుని కోవెల సమాధి నెలవై భక్తుల దీవించే సరిగమ పదని సప్తస్వరముల నాదము నీవేగా బాబా నాదము నీవేగా తాళగతులతో నాట్యమాడు నటరాజు నీవేగా ఆర్తిత పిలచిన అభయమునిచ్చడి ఆపద్బాంధవుడు బాబా ఆపద్బాంధవుడు ఆలన పాలన అన్నీ చూసే మాపయ్య మాధవుడు మూర్ఖలము మా మనసుకు శాంతిని ప్రసాదించు దేవా బాబా ప్రసాదించు దేవా మృక్కిన దాసుడు రాజేంద్రునికి స్వామివి నీవేగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహదేవా షిరిడి సాయి మహదేవా అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।